అందరికీ నమస్కారం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికతో మొదలుపెట్టి అందులో వివిధ ఉపశీర్షికలతోటి మనం దీన్ని నడుపుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే భాషను మనం ఎట్లా కాపాడుకోవడం కంటే అభివృద్ధి చేసుకోవడమే ముఖ్యం. కాపాడుకోవడం అనేది అభివృద్ధిలో కలిసిపోతుంది. అభివృద్ధి చేసుకోవడం ఎట్లా, దీనికి మనం మార్గాలు ఏమైనా దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో ఈ చర్చాగోష్ఠి పెడుతున్నాము. గత ఆ, ఒక నెలలో మన డాక్టర్ రావి రంగారావు గారు వచ్చారు, ఒకసారి డాక్టర్ తులసి గారు వచ్చారు. అయితే వారిద్దరూ రెండోసారి ఇది పాఠ్య ప్రణాళికలో ఆ, భాగంగా ఇవాళ మంచి ఆ, అంటే చాలా అవసరమైన విషయాలన్నీ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ వీళ్ళిద్దరు ప్రముఖులు ముఖ్యంగా ఈ పాఠ్య ప్రణాళిక విషయాల్లో. కాబట్టి వీళ్ళిద్దరూ ఇవాళ ఆ, వీళ్ళ ప్రసంగాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, మరి భాషాభివృద్ధికి మార్గదర్శకాలు ఏమైనా దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకంటే ప్రతిసారి ఏదో పాయింట్ దొరుకుతూనే ఉన్నది. అట్లా మనం అంటే దీన్ని ఏదో ఆషామాషి కోసం మాత్రం చేయటం లేదు, ఏదో ఇమేజ్ పెంచుకోవడానికో లేకపోతే మరో దానికోసం చేయట్లేదు. కేవలం భాషాభిమానం, భాష మీద మనం ఏదైనా చేయాలి, భాష కోసం అందరూ చేయాలి, అందరినీ మోటివేట్ చేసుకుందాం, భాష కోసం అందరూ ఆలోచించే విధంగా మనం తయారు చేద్దాం అనేది ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ చర్చాగోష్ఠి ఇవాళ ఈ రకంగా మొదలైంది. ఈరోజు డాక్టర్ రావి రంగారావు గారు, వారు నాకు చిరకాల పరిచితులు. నేను నాగార్జున యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎక్కువ కలిసాం కూడా చాలా సార్లు. డాక్టర్ తులసి మేడం గారిని మొన్న చూసిన, ఆమె చాలా చక్కటి ప్రసంగం చేశారు. ఆ రోజు చక్కటి ప్రణాళిక ఉన్నది వారి దగ్గర. సో వీరి ఉపన్యాసాలతో ఇవాళ చర్చ చాలా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. దీన్ని ఆచార్య డి మునిరత్నం నాయుడు గారు మరి మోడరేట్ చేస్తున్నారు. వారి మార్గదర్శకత్వంలో ఇది ముందుకు నడుస్తుంది. శ్రీ ఆచార్య మునిరత్నం నాయుడు గారిని స్వాగతిస్తున్నాను. ఈనాటి సమావేశంలో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 14వ వారం మనం తెలుగు భాషా బోధన మార్గదర్శక సూత్రాలు అనే ప్రధాన శీర్షికలో భాగంగా వివిధ ఉపశీర్షికల ద్వారా మనం టీచర్ బాధ్యతలు ఏంటి, అదేవిధంగా పాఠ్యపుస్తకాలు, తర్వాత మిగిలిన వసతులు, ప్రభుత్వము, వీటన్నిటి మీద మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు పాఠ్యపుస్తకాల రూపకల్పన, వాటిపైన మార్గదర్శకత్వాలని అనుకోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో బాగా తలపండిపోయినటువంటి ప్రసిద్ధ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి డాక్టర్ రావి రంగారావు గారు మనకున్నారు. వారిని అందుకనే మళ్ళా రెండోసారి ఆయన పిలవడం జరిగింది. ఎందుకంటే పాఠ్య ప్రణాళికకు సంబంధించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందని. అదేవిధంగా తులసి భరత్ మేడం గారు మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆమె స్పెషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా తెలుగుకు పనిచేసి రిటైర్ అయ్యారు. కానీ తిరిగి వారి సేవలు అవసరమై వాళ్ళు మళ్ళా తీసుకున్నారు ఇప్పుడు. కాబట్టి ఆమె తిరిగి అక్కడ వర్క్ చేస్తున్నది రిటైర్ అయిన తర్వాత కూడా. కాబట్టి వారిద్దరితో ఈరోజు ఈ ఉపన్యాసం ప్రారంభించబోతాం. అసలు పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళికతో పాటు పాఠ్య సామగ్రిని తయారు చేసుకునే విధానంలో మనకు జనరల్గా 2 రకాలు ఉంటాయి. అది భాషా పాఠ్య పుస్తకాలు, భాషేతర పాఠ్య పుస్తకాలు. కాబట్టి భాషా పుస్తకాలు మాత్రమే మనం ప్రస్తుతానికి ఈరోజు తీసుకుంటున్నాం. వాటికి సంబంధించి ఎలా తయారు చేసుకోవాలి, వాటిల్లో కూడా 3 దశలు ఉంటాయి. మొదటిది ప్రథమ భాషగా, ద్వితీయ భాషగా, తృతీయ భాషగా తెలుగు వాచికాల రూపకల్పనకు సంబంధించి సమాచారం ఉంటుంది. వాటి మీద మనం ఇక రాబోయే కాలంలో చర్చిస్తాం. కాబట్టి ఈరోజు మనం ఏ పాఠ్య ప్రణాళికైనా, ఏ పాఠ్య పుస్తకమైనా ఆ పాఠ్య పుస్తకం యొక్క రూపకల్పన మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది.
రెండవది దాన్ని బోధించే ఉపాధ్యాయుడి అనుభవం మీద ఉంటుంది. మూడవది అభ్యాసన లక్ష్యాలు, అభ్యాసన ఉద్దేశాలు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి డాక్టర్ రావి రంగారావు గారి గురించి స్థూలంగా పరిచయం చేసి వారిని ఆహ్వానించడం జరుగుతుంది. డాక్టర్ రావి రంగారావు గారిని ఆహ్వానిస్తున్నాను. వారి ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బిట్టు వారికి, మునిరత్నం నాయుడు గారికి, శివశంకరాచార్యులు గారికి, నారం శెట్టి వారికి, బెలగామ వారికి, డాక్టర్ తులసి గారికి అందరికీ ముందుగా నమస్కారాలు. నేను ఆంధ్రజాతీయ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలని మచిలీపట్నంలో ఉంది, గొప్ప సంస్థ. 36 సంవత్సరాలు అక్కడ ఆ సంస్థలో తెలుగు బోధనా పద్ధతుల అధ్యాపకుడిగా, తర్వాత ఈ పరిశోధన విద్యార్థులకి ఒక మార్గదర్శిగా, ఆ కళాశాలకి ఒక ప్రధాన ఆచార్యుడిగా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న 3 జిల్లాలకి ఎడ్యుకేషన్ విభాగానికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా రకరకాల సేవలు అందించాను. ఇక విషయానికి వద్దాం. కానీ తెలుగు భాషకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించి వివిధ సేవలు చేస్తున్నారు కదా, పిల్లలను కూడా తయారు చేస్తున్నారు. ఓకే, 55వ సంవత్సరం కలం బట్టి 40 పుస్తకాలు రాశా. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు రావి రంగారావు ఫేస్బుక్ లో పెడితే నా విషయం తెలుస్తుంది. అమరావతి సాహిత్య మిత్రుల గ్రూప్ లో కనుక జాయిన్ అయితే మొత్తం విషయాలు తెలుస్తాయి, అందులో చూస్తారు మిత్రులంతా. విషయంలోకి వచ్చేద్దాం. ఇక వాచకాలు, తెలుగు వాచకాలు, అవి కూడా ప్రథమ భాషగా తెలుగు వాచకాలు. ఇది ఒక పెద్ద సముద్రం ఈ సబ్జెక్టు. దీన్ని ఏంటంటే కొన్ని విభాగాలుగా చేసుకొని కానీ చూడటానికి వీలు. నేను ఉన్నత దశ పక్కన పెడుతున్నా, మాధ్యమిక దశ పక్కన పెడుతున్నా. ప్రాథమిక దశలో వాచకాలు ఎలా ఉండాలి, తెలుగు వాచకాలు, ఇది నేను 4 మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ పునాది సరిగా లేకపోతే ఎంత గట్టిగా పైన కట్టామని అనుకున్నా ఆ భవనం పడిపోతుంది. విద్యారంగంలో పునాది అలాగే గట్టిగా లేకపోతే, అంటే ప్రాథమిక దశ సాధించాల్సినటువంటి ఆ లక్ష్యాలు లేదా ప్రాథమిక దశలో పిల్లాడు ఎంత గట్టి పడాలో మానసికంగా అంత గట్టి పడకపోతే మాధ్యమిక దశ, ఉన్నత దశ, పరిశోధన దశ అంతా కూడా బలహీనం అయిపోయి షో వర్క్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మరి వీళ్ళకి ఎలా ఈ ప్రాథమిక దశలో పూర్వకాలంలో ఏంటంటే తెలుగు నేర్పేటప్పుడు ఏదో పలకల మీద ఏదో అక్షరాలు రాయించడం, తర్వాత గుణింతాలని చేసేవాడు. ఆ రోజుకి అప్పటికది కొత్త పద్ధతి. క్రమంగా సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, వైజ్ఞానిక విషయాలని మనం ఉపయోగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే రకరకాల మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఎలా ఉండాలంటే వాచకం పలకా పలపాలని తీసేయండి, అసలు అవసరం లేదు వాటితో. ఎలా ఉండాలంటే ఇతరులకు వాచకం 1వ తరగతి వాచకం అని ఉంటే దానికి ముందు ఇదంతా పలకా పలపం రాయించటాలు గుణింతాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉండాలంటే వాచకం వర్క్ బుక్ లాగా ఉండాలన్నమాట. 1వ తరగతి వచ్చాడు, వాడు రాగానే ఏంటన్నమాట, వాడికి టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ లాగా ఉండాలి. అంటే ఏంటంటే ఇంటి పనికి ఒక పుస్తకం, కాపీకి ఒక పుస్తకం, ఏదో ఇట్లా ఒక్కోదానికి ఒక్కో పుస్తకాలు పిల్లలతో రాయించడం అనేది అవసరం లేదు. అన్ని రకాలైనటువంటి కృత్యాలు కూడా పిల్లాడితో మనం ఏం చేయించాలనుకుంటున్నామో అవన్నీ కూడా
వర్క్ బుక్ లాంటి టెక్స్ట్ బుక్ లోనే అన్ని కూడా మనం చేయించవచ్చు. మొట్టమొదటి ఏంటి నేర్పాల్సింది? పెన్సిల్ కొట్టుకోవడం నేర్పాలి. పెన్నుతో కాదు, పెన్సిల్ తో మొదలు పెడదాం. పొలపం తీసేసాం, లేదు పెన్సిల్. ఈ పెన్సిల్ తో మొదలు పెట్టడం, ఒకసారి పెన్ను కాదు, పెన్సిల్ ని పట్టుకోవడం నేర్పటం, దాన్ని గట్టిగా పట్టుకోవటం, రకరకాల ఆకారాలు, ఇవన్నీ కూడా ముందు పిల్లలకి నేర్పాలి. ఈ నేర్పటం కూడా ఏంటంటే పెన్సిల్ వాళ్ళకి ఇచ్చేయటమే. వాడే దాని మీద రాయమంటే వాడే దాని మీద రాస్తా ఉంటాడు. వాడే క్రమంగా గట్టిగా పట్టుకునే నైపుణ్యం వాడంతటా వాడికి అబ్బుతుంది. అంతగా మరీ ఎవరైనా కొంతమంది సరిగా ఎంతసేపు ఉంటా సరిగా పట్టుకోవడం చేత కాకపోతే చూపిస్తా వచ్చింది లేదు. ఇలా ఏంటంటే మన తెలుగు లిపికి సంబంధం ఉన్నటువంటి ఆకారాలని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే పిల్లలకి రకరకాలుగా ఈ పెన్సిల్ పట్టుకున్న తర్వాత గీతలు గీయించడం. నిలువు గీతలు ఒకటి పెట్టుకొని మనం బోర్డు మీద పిల్లలకి సూచనలు ఇవ్వచ్చు. ఇదిగో ఇలా ఒక గీత గీసి, గీత అనే మాట అనకుండా పిల్లలు మనం ఏంటంటే గీత పక్క గీత అంటే 10-12 గీతలు, ఇట్లా గీత పెట్టాను మీరు కూడా 12 గీతలు పెట్టండి అని అనుకుంటే వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఇదిగో చెట్టు, నేను చూడు ఎన్ని చెట్లు నేను వేస్తున్నాను, ఇట్ట మీరు కూడా ఆ పెన్సిల్ పట్టుకొని ఆ మొట్టమొదటి పేజీలో వర్క్ బుక్ అనేటువంటి టెక్స్ట్ బుక్ లో మీరేం చేస్తారంటే అక్కడ ఇలాగే చెట్లు ఎన్ని వేయగలిగితే అన్ని వేయండి అని చక్కగా వాళ్ళకి ఆ వర్క్ బుక్ లో కూడా కొన్ని వరుసలు క్లియర్ గా ఉండొచ్చు అనమాట, దారి తప్పకుండటానికి. అలాగే చెట్లు అని తర్వాత ఈ రకంగా ఏంటంటే ఆ ఒకటి తర్వాత మనకేంటంటే మనకి తలకట్టులు అంటాం కదా, రైట్ గుర్తులు. ఈ రైట్ గుర్తులు మళ్ళీ కొన్ని ఎక్సర్సైజ్ రైట్ గుర్తిచ్చి ఇవి పక్షులు బొమ్మలు వేస్తున్నాం చూడండి, వర్షన. అంటే ఏంటంటే మనం ఏ రకమైన ఆకారాలు పిల్లలతో మొట్టమొదట అలవాటు వేయాలి, వాటికి ఏంటంటే పిల్లలకు ఉత్సాహంగా ఉండటానికి అవి బొమ్మలు అనిపించాలి. అలాగే మనకి కొమ్ములు, సున్నాలు, చిన్న సున్నాలు, పెద్ద సున్నాలు, ఈ అరసున్నాల్ని రకరకాల ముందుకి వెనక్కి ముందుకు తిప్పితే పైన రకరకాల గుణితాలకు సంబంధించి వస్తాం. ఇట్లా ఒక ప్రణాళిక వేసుకోవాలన్నమాట. ఏ ఏ రకాలైనటువంటి ఆకారాలని పిల్లలతో ముందు మనం రాయించాలో ఆ రకమైన ప్రణాళికతో ఈ మొట్టమొదట పిల్లలు ఆ వర్క్ బుక్ మీద రాయటం అనేది వాళ్ళకి అలవాటు. ఇక ఇట్లా కొంచెం అలవాటు అయిన తర్వాత అక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, మనకి పద్ధతులు ఏంటంటే ఈ ముందు మాట్లాడటం, చదవటం, రాయటం, వినటం వచ్చి ఉంటుంది, మాట్లాడటం కూడా బాగానే వచ్చి ఉంటుంది. ఈ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చదవటం అన్నమాట. ఈ చదవటం అనేది వీళ్ళకి రావాలి. ఈ చదవటం దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఒక్కసారి చదవలేరు. ఏంటంటే పైన పద పద్ధతి ఉంటుంది. ఈ పద పద్ధతితో ఏం చేస్తామంటే ఒక చక్కని బొమ్మ ఇవ్వటం, బొమ్మ కింద మాటలు ఇచ్చి వాటిని చదవమాట. అంటే కొత్త పదాలు చదివించడం కాకుండా బొమ్మ ఇచ్చి బొమ్మ కింద చదివించడం. ఇట్లా కొన్ని ఇట్లా కాస్త బొమ్మల కింద అవి అక్షరాలు వాడు గుర్తుపట్టకపోయినా కదా ఏంటో చూపిస్తామంటాడు. బొమ్మలంటే అడుగుతా ఉంటావు, అమ్మ అనేది ఉంది కింద, అమ్మ ఆకారాలు వాడు తనకి తెలియకుండానే కొంత ఆకారాలు కూడా చూపుతూ ఉంటాడు. ఇట్లా ఏంటంటే కొన్ని అభ్యాసాలు ఎక్సర్సైజ్ అన్నమాట. చదువు టెక్స్ట్ బుక్ అంతా ఏంటంటే అభ్యాసాల క్రమం సాగిపోతా ఉంటుంది. అది 200 పేజీలు రానియండి, 300 పేజీలు రానియండి. ఎక్కువ పేజీలు మొయ్యారనుకుంటే పిల్లలు దాన్నే 2-3 భాగాలుగా చిన్న చిన్న పుస్తకాలుగా 3 పుస్తకాలు 4 పుస్తకాలు 3 నెలలకు ఒక పుస్తకం ఇటు పెట్టుకోవచ్చు. క్రమంగా ఏంటంటే ఇలా మనం నేర్పిన తర్వాత ఆ 1వ తరగతి టెక్స్ట్ బుక్ లోనే రాయటం కూడా మనం వాళ్ళకి ప్రాక్టీస్ చేయాలి.
అందుకని పైన మళ్ళీ ఇది బొమ్మ కింద పైన ఏదో ఆ, ఆవు అనే బొమ్మ ఉంటుంది, కింద ఆవు అని అన్నప్పుడు మొదలు ఎలా పెడతామంటే ఆ ఆ అనేది మనం రాయించాలనుకున్నాం. అనుకున్నప్పుడు ఏంటంటే ఆ అనేది నీడలాగా కనపడుతుంది, ఊ అనేది రాసి ఉంటుంది. వీడేం చేస్తాడనమాట, దాని మీద ఈ ఆవులో ఆ అనేది ఆ బొమ్మ చూస్తూ రాస్తాడు. ఇది ఎందుకంటే ఇందులో వాడికి ఏంటంటే ఉత్సాహం, బొమ్మ చూస్తూ కింద ఆ అనేది తెలుసుకుంటాడు. ఇట్లా ఏ క్రమంలో ఈ పదాలు వాళ్ళు రాయటం నేర్పాలి అంటే ముందు విడిగా అక్షరాలు ఏంటంటే పుడక్షరాలు కాచా టాతా పై విడిగా సులు హలులు అక్షరాల వరకు ఇలా రాయటం నేర్పి తర్వాత క్రమంగా ఏం చేయాలంటే గుణింతాలు ఉన్నటువంటివి, ఆ తర్వాత ఏంటంటే త్రిత్వాలు ఉన్నటువంటివి, ఆ తర్వాత సంయుక్తాలు ఉన్నటువంటి అక్షరాలని బొమ్మల ఆధారంగా రాయిస్తూ క్రమంగా దీన్నే ఈ పద పద్ధతిలోకి, అంటే బొమ్మ కింద పదం అనే పద్ధతిలో వచ్చి వాక్య పద్ధతిలోకి, అంటే పైన బొమ్మ ఉంటుంది, బొమ్మ కింద వాక్యం లాగా ఉంటూ ఇక్కడ ఒక అక్షరం రాయటం అనే దాని నుంచి క్రమంగా ఏం చేస్తాడు, వాక్య పద్ధతిలోకి వచ్చిన తర్వాత ఒక వాక్యంలో ఒక పదం రాయటం అనేది మనం మొదలు పెట్టిస్తాం. నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నట్టే లెక్క, ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కటి విడివిడిగా చెప్పాలంటే ఇందులో ఉన్న ప్రతిదీ ఒక ఫంక్షనల్ టెక్నాలజీ గురించి మాట్లాడాలంటే ఏదో ఒకదాని గురించి మాట్లాడటానికి మనకు కనపడుతుంది. అందుకని ఏంటంటే ఈ పఠనాన్ని ఇలా వాక్య పద్ధతి దాకా తీసుకొచ్చేసారు. ఈ వాక్య పద్ధతి తర్వాత కథా పద్ధతి అని ఒకటి ఉంది. వాళ్ళు ఏంటంటే వాక్య పద్ధతి అంటే ఏ బొమ్మ కింద ఉండే వాక్యం అది అందులో కొన్ని పదాలు రాయించడం, ఇలా ఇలా కొంత అలవాటు అయిన తర్వాత వాక్య పద్ధతి ఏంటంటే పైన బొమ్మలు ఉంటాయి, కింద ఒక వాక్యాన్ని రెండు పదాల వాక్యంతో ముందు మొదలు పెట్టాలి. రెండు పదాలు వాక్యం అంటే ఒక రెండు పదాలు కనీసం, రెండు పదాలు మూడు పదాలు. ఇది ఏంటంటారంటే ఇది ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్ అనే సూత్రం, అభ్యసన సూత్రం. తేలిక నుంచి సంక్లిష్టమైన దానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వాళ్ళని తీసుకెళ్తూ ఉండేలాగా. ఇక్కడ మనం అయితే చెప్పుకోవటం అయితే ఏదో 4-5 నిమిషాల్లో చెప్పుకున్నాం, కానీ ఈ చదవటం అనే ప్రక్రియ అయిపోయేసరికి దాదాపు 5 నెలలు పడుతుంది. ఇక్కడ నుంచి లేఖనం 6 నెలల మొదలైతే అది ఇంకొక 4 నెలలు సాగుతుంది. ఒక్క తరగతిలోనే ఇందులో పరిణతి సాధిస్తారని మనం అనుకోవట్లే. ఇది మళ్ళీ 2వ తరగతిలో కొనసాగాలి. 2వ తరగతిలో నుంచి ఇంకా అదనంగా మనం ఏమి లక్ష్యాలు అనుకున్నాం, 3లో కొనసాగాలి, 4లో కొనసాగాలి, 5లో కొనసాగాలి. 5కు వచ్చేసరికి చక్కగా వాళ్ళు చక్కగా రాయటం, చక్కగా చదవటం, చక్కగా రాయటం, వీటితో పాటే చక్కగా మాట్లాడటంలో కూడా మనం పరోక్షంగా పిల్లలతో మనం అట్లా అయ్యేటప్పుడు రకరకాల సందర్భాల్లో కూడా 2, 3, 4, 5 తరగతులకు వచ్చేసరికి వాళ్ళ మాట్లాడటానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి సూక్ష్మాంశాలను పెంపొందించడానికి 2వ తరగతి నుంచే మళ్ళీ మనం కొన్ని అభ్యాసాలు తీసుకోండి. ఏంటంటే మీకు నచ్చినటువంటి పెంపుడు జంతువు ఏంటి, ఎందుకు అని అంటున్నప్పుడు వాళ్ళు వాళ్ళ విషయాలు చెప్తూ ఉంటారు మనతో. ఆ మాట్లాడటం ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ వాక్య నిర్మాణం ఎలా ఉంటున్నది, స్పష్టంగా మాట్లాడుతున్నారా, చెప్పటంలో ఏమైనా గందరగోళానికి గురవుతున్నారా, ఇవన్నీ కూడా మనం పిల్లల దగ్గర గమనిస్తూ వాటిని మళ్ళీ నివారించడానికి నివారణ సంవిధానాలు ఉంటాయి. మళ్ళీ దీంట్లో వాటికి నివారణ సంవిధానాలు కూడా ఏంటంటే పిల్లలకి, అరే అబ్బాయి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు అక్కడ కొన్ని వర్ణాలు లేదా అక్షరాలే నువ్వు తప్పు చెప్పావు అని. ఇదివరకు ఏంటంటే వేళ సమయం, వేళ అనేది వేళ అంటున్నాడు పిల్లాడు, ఇలా పలకలేకపోతున్నాడు. ఇదివరకు ఏంటంటే ఇలా పలకలేకపోతున్నాడు కాబట్టి ఇలా అని కాసేపు ఏంటంటే వాడు ఎదురుగా ఉండి అంటుంటే మిగతా పిల్లలు ఏంటంటే వీడిని ఎగతాళి చేస్తాను, నీకు ఇలా అని కూడా వీడిని ఎగతాళి చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఏం చెప్తామంటే ఆధునికులు అది కాదు. అందుకని వాడికి అరే తర్వాత విడిగా ఒక చిన్న పాట, ఆ పాటలో ఎలా ఉండాలంటే లా ఉండాలి, లా ఉండాలి.
అంటే మామూలు లా ఉండాలి, మూర్ధన్యం లా, లా కూడా ఉండాలి. ఈ లా లా ఉన్నటువంటి పదాలు ఉన్నటువంటి ఒక చిన్న బాలగై. బాలగయ్యాలంటే మనం ఏమనుకుంటామంటే, ఒక మాట స్పష్టంగా చెప్తా, ఈ రోజు వస్తున్నటువంటి బాల సాహిత్యం 95% బాల సాహిత్యం కాదండి. బాల సాహిత్యం అంటే ఎట్లా ఉండాలంటే, అది 2 లైన్లైనా బాల సాహిత్యమే. ఒక చక్కన లయాత్మకంగా మనం నేర్పేది రెండు లైన్లైనా 4 లైనా, 2వ తరగతి వాడికి 1వ తరగతి వాడికి బాల సాహిత్యం అది. మన బాల సాహిత్యం అంటే అంత యూనిఫామ్ ఏదో ఒక పాట లాగా ఉండాలి, దాంట్లో ఒక పల్లె ఉండాలి, లేదా 4 చరణాలు ఉండాలి, ఒక 4 లైన్లు చొప్పున కనీసం 12, 16, 20 ఉండాలి అనేమి లేదు. వాళ్ళ తరగతి స్థాయిని బట్టి ఏంటంటే ఒక 4 పాదాలు ఉన్నటువంటి ఏం చేయాలన్నట్ట, ఆ లా లా ఉన్నటువంటి ఒక ఒక ఏదన్నా ఒక విషయం మీద ఒక చిన్న గేయం రాసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి, ఇది ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఇలాంటివి ఈ లాళ, అలాగే కొన్ని ఇంకా ఏంటంటే శ, ష, స పలకలేకపోయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి అవి పలకటానికి శ, ష ఉన్నటువంటి ఒక చిన్ని బాలగేయ, అలాగే షాకి సాకి ఒక చిన్ని బాలగేయ, ఇట్లాంటి వాటికి రూపకల్పన చేయాలి. 1వ తరగతికి పిల్లలకి టెక్స్ట్ బుక్ రాయటం అంటే అసలు జీతాలు ఎట్టుండాలంటే అండి, యూనివర్సిటీ ప్రొఫెసర్లకు 10 రూపాయలు ఇస్తే జీతం, కాలేజీ లెక్చర్లకు 15 రూపాయలు ఇవ్వాలి, హై స్కూల్లో వాళ్ళకి 20 రూపాయలు ఇవ్వాలి, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్లకే 25 రూపాయలు ఇవ్వాలి. మన దేశంలో మేము మిగతా దేశాలు నాకు కూడా అంత పెద్ద తెలియదు, కానీ మునురత్న నాయుడు లాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి, రకరకాల బిట్టువారు మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. కానీ ఎందుకంటే అంత కష్టం ఉంది, అంత నైపుణ్యం ఉంది 1వ తరగతిలో. ఎక్కడ ఏమి తయారు చేసుకోవాలో, నివారణ మార్గాలకి ఏ సంవిధానాలు వాడుకోవాలో టెక్నాలజీ రూపకల్పన చేసుకోవాలి. ఇది రూపకల్పన చేయటానికి మనకి తరగతి గదుల్లో సాధ్యమవుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో టీచర్లని, అయ్యా మీరు లా లా వచ్చేలాగా ఒక పాట రాయండి, రాసి పిల్లలకి నేర్పండి. అట్లాగే అల్ప ప్రాణం మహాప్రాణం, క ఖ 2 పలకలేకపోతున్నారు, అన్నిటికీ కాయ పలుకుతున్నాడు. క ఖ 2 ఉన్నటువంటిది ఒక చక్కని విషయం మీద ఒక బాలగా రాసి పిల్లలకి చెప్పండి అంటే చెప్తారా? నేను అనుకోవటం జరగదు. దానికి ఏం చేయాలి అది అనమాట నేను చెప్పేది. ఇప్పుడు మన స్టేట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని కోట్లు కోట్లు వచ్చి పడతాయి అంటే డబ్బులు, ఆ సమగ్ర శిక్ష, ఆ ఎస్సీఆర్టీ, దీనికి కోట్లు కోట్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సరే ఇప్పుడు ఏదో జరుగుతుంది అక్కడ ఎస్సీఆర్టీలో కూడా ఏదో టెక్స్ట్ బుక్లకి ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరెవరు ఉండి ఏం చేయాలి, ఏదో జరుగుతూ ఉంది. ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి వాళ్ళని అక్కడ ఈ 1, 5 తరగతుల పుస్తకాలు తయారు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలంటే ఇలా ఒక విషయం తీసుకొని చిన్న 4 పాదాలతో ఒక గేయం కూడా రాసి, అందరికి స్కూల్లో చేయలేని పని కాబట్టి వీళ్ళే ఆ వర్క్ బుక్లోనే ఆ రెమెడియల్ మెథడ్స్ కూడా, వాటిని కూడా అనుబంధంగా పొందుపరిచి, లాళ పలకపోతే అక్కడే ఉంది మనకి, లేదా అది పిల్లలకి ఇవ్వకూడదు అనుకుంటే అది ఉపాధ్యాయుడికి ఇవ్వచ్చు. అలాంటి బుక్లింగ్, లాళ పలకలేకపోతే ఇది చేయండి, శేష పలకలేకపోతే ఇది పాటించండి, అలాగే క ఖ ఇవి ఇవి ఇట్లా ఎన్ని ఎక్సర్సైజులు ఉపాధ్యాయుడికి పిల్లలతో చేయించడానికి వీళ్ళతో అన్నిటికి కూడా రూపకల్పన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద. ఇప్పుడు మనకి తెలుగుకు సంబంధించి అటు తెలంగాణ ప్రభుత్వం మీద, ఇటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఊరకేదో టెక్స్ట్ బుక్ కమిటీ చేశారు, దీంట్లో కొంతమంది చేసామంటే కాదు. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పిల్లలకి మనం వాచకాల్లో మంచి బాలగేయాలు ఉండాలని చాలా మంది చెప్తా ఉంటాం. ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ విడిగా ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. బాలగేయం ఏంటి, బాల సాహిత్యం అంటే బాలగేయాలు ఏంటి. ఇప్పుడు
బాల సాహిత్యం అంటే రెండు రకాలండి. పిల్లల కోసం నాలాంటి వాళ్ళు రాసి ఇది బాల సాహిత్యం అని ముద్రేసి బాలకవి, లేకపోతే బాల సాహిత్య వేత్త అని అనుకునేది ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు పిల్లలతోనే కవిత్వం రాయించటం, పిల్లలతోనే సాహిత్యం సృష్టి చేయటం, అది ఒక బాల సాహిత్యం. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే పిల్లలకి బాలల కోసం రాసినటువంటి బాలగేయాలు ఎలాంటివి అయి ఉండాలి, ఎలాంటివి ఆ బాలగేయాలు ఈ వర్క్ బుక్ లో ఉండాలి అనేది ఒక్క సూత్రం చెప్తున్నానండి. అది బాలగేయం అవుతుందా కాదని వెంటనే మీరెవరైనా ఒక బాలగేయను తీసుకోండి, పిల్లలకి వినిపించండి, ఒక్కసారే వినిపించండి. సరే పరిస్థితులు బట్టి అంటే 2 సార్లు వినిపించండి. మూడోసారి మీరు పిల్లల్ని అడగండి, ఆ పిల్లాడు తిరిగి మీకు చెప్తే అది బాలగేయం లేకపోతే కాదు, మీ ఇష్టం. ఏదైనా నేను ఒక బాలగేయం రాశాను, నేను రావి బాలగేయాలు రావి చిట్టి గేయాలు అని వేశానండి. రావి బాలగేయాలు రాసిన తర్వాత పిల్లలకి వినిపిస్తుంటే సరేలే అని మొగం మోగుతున్నారు. ఓ ఓ అని అర్థమైపోయిన తర్వాత నాకు జ్ఞానోదయం కలిగించినటువంటిది ఏంటంటే చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకమ్మ, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, పుట్టుకు మింగేవా, ఒక్కసారి చెప్తే తరగతి గదిలో కనీసం సగం మంది అప్పచెప్తారు. లేదు ఏదో పరిస్థితులు ఇంకోసారి చెప్పండి, వాడు చెప్పి తీరుతున్నాడు. ఇది వా చిట్టి చిలకమ్మ వాడేమో చక్కగా బంగారం లాగా చెబుతున్నాడు. చూడండి నాకు ఆలగయ్యం అని చెప్పి పిల్లడికి దేశమును ప్రేమించు, ఆ సత్యమును మాట్లాడు, ఆ, అసత్యాన్ని వదిలే ఏదో ఇట్లాంటిది ఏదో రకంగా పెట్టేసి మనం ఏదో మాత్ర ఛందస్సులో పెట్టి పిల్లలు కనిపించి అంటే ఎంతమంది వాటిని తిరిగి చెబుతున్నారు. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటి ఇది నేను అనే మాట ఎందుకు వస్తుందంటే రాసిన గేయం గురించి చెప్పటం. నేను ఆ చిట్టి చిలకమ్మ నాకు గురువు అనమాట. నేను ఒక పాట రాశాను. ఆకు కావాలా పువ్వు కావాలా, పువ్వు కావాలి, పువ్వు కావాలా, పిల్లలతో కలిసి రాయిద్దామని ఆకు కావాలా పువ్వు కావాలా అని పిల్లల్ని ఎదురు కూర్చోబెట్టు. పిల్లలు చెప్పారు పువ్వు కావాలి, 2 లైన్ వాళ్ళు పూర్తి చేశారు. ఆకు కావాలా పువ్వు కావాలా, పువ్వు కావాలి, పువ్వు కావాలా పండు కావాలా చెప్పారు, పండు కావాలి, పండు కావాలా లడ్డు కావాలా, ఆ, లడ్డు కావాలి, లడ్డు కావాలా అమ్మ కావాలా, చెప్పారు అమ్మ కావాలి. సరే అబ్బా ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పింది కూడా కలిపి చెప్పండి బంగాళంలో పిల్లలు చెప్పారు. అది బాగా ఇట్లాంటి బాలగేయాలు ఎంపిక చేయటానికి ఎటువంటి వాళ్ళ టెక్స్ట్ బుక్ కమిటీలో ఉండాలి. పిల్లలు అది తమదనుకోవాలి, వాళ్ళు దాంట్లో లీనమైపోవాలి, వాళ్ళు దాన్ని జీర్ణం చేసుకోవాలి, వెంటనే మనకు చెప్పగలగాలి. అంతేగాని పిల్లలకి అసలు ప్రాథమిక దశ గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మనం ఏదో గొప్ప గొప్ప విషయాలు బోధించాలి, వాళ్ళని గొప్ప దేశభక్తులు చేయాలి, వాళ్ళని పర్యావరణ పరిరక్షణ ప్రేమికులుగా చేయడానికి నేను ఈ పాటలు రాశాను, ఇవి కాదు. పిల్లల్ని ఆకర్షించడం ముఖ్యం. ఇక్కడ ఆనందం అనేది పిల్లలకు ముఖ్యం అండి. అది మనం 1-5 తరగతుల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతికి వచ్చేసరికి 1వ తరగతిలో అత్యధిక ఆనందం, 2వ తరగతిలో అధిక ఆనందం, ఆనందం ఆనందం అట్లా అనమాట. పిల్లల ఆనందం అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి ఆనందం కలగాలి. ఆ కోణంలో మనం బాలగేయ ఈ బాలగేయాలు రాయటంలో కొన్ని గమ్మత్తులు ఉంటాయి మరి. ఈ పదాల చమత్కారాలతో పిల్లలతో చేయించవచ్చు. అది దాంతో ఆడుకోవటం అన్నమాట. అంటే ఏంటంటే భాషతో ఆడుకోవటం మనం కొన్ని అభ్యాసాలు రూపకల్పన చేయాలి. వాటిని ఏమంటాం, భాషా క్రీడలు అంటాం. అలాగే వాళ్ళకి నచ్చినటువంటి అంశాలను వాళ్ళకి బాగా దగ్గరగా ఉండేటటువంటి విషయాలే కుక్క పిల్ల మీద ఇట్లాంటి మీద
చాలా సింపుల్ గా బాలగేయం, గొప్ప బాలగేయం అంటే ఏంటంటే ఎంత సింపుల్ గా ఉంటే అంత గొప్ప బాలగేయం అండి. భాష సింపుల్ గా ఉండాలి, పిల్లాడికి వెంటనే ఎక్కాలి, వాడు మళ్ళీ తిరిగి వెంటనే నీకు చెప్పాలి. అది ఇట్లాంటి బాల గేయాలు, బాల సాహిత్యం ఉండటం అనేది మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే బాలగేయం అనగానే దీనికి ఎనిమిది ఆ, నాలుగేసి పాదాలు ఉండాలి, లేదా మూడేసి పాదాలు ఉండాలి, ఇలా వరుసను అన్ని ఉండాలని లేదు. తరగతిని స్థాయిని బట్టి 2 పాదాలు ఉన్న చాలు, 4 పాదాలు ఉన్న చాలు. మనకు కావాల్సింది ఏంటంటే పిల్లాడికి ఆనందం కావాలి, పిల్లాడు దాన్ని ఓన్ చేసుకోవాలన్నమాట. పిల్లాడు దాన్ని ఓన్ చేసుకునే విధంగా నువ్వు తయారు చేయాలి. కాబట్టి 1 నుంచి 5 తరగతులు ఈ వాచకాలు రాసేవాళ్ళు, రూపకల్పన చేసేవాళ్ళు ఎంత సమర్థులై ఉండాలి. ఉంది. ఆ ఎస్సీఆర్టీ వాళ్ళు ఎవరు ఈ కార్యక్రమం అట్లా వాళ్ళు వాచకాలు తయారు చేస్తున్నారంట. ఏ వాచకాలు తయారు చేస్తున్నారు, ఈ వాచకాలు తయారు చేస్తున్నారు కాబట్టి ఏం చెబుతున్నారో మరి ఏంటో. అక్కడ ఏదో ఒక పెద్ద సంస్థ ఉంది, దాంట్లో అప్పుడప్పుడు భాష అభివృద్ధి కోసం చేస్తున్నారు, వాచకాల గురించి ఆలోచిస్తున్నారని వాళ్ళకి తెలియదు. తెలిసేమో నాకు తెలియదు. ఆ సమగ్ర శిక్ష వాళ్ళకి తెలుసా, ఇవి తెలిసేం తెలియదు. ఏదో వెతుక్కుంటున్నారు జనాల్ని. ఇలా మనం ఏంటంటే ఈ రకంగా కొన్ని బాలగా తర్వాత ఏంటంటే ఇంక ఇటువంటి ఏంటి, నన్ను తిట్టుకుంటానేమో కానండి, నేను ఊరక చెబుతున్నా. ఈ రాముడు గుడి లేదా కృష్ణుడి గుడి అవి పక్కన పెడతాం. రామాయణం భారతంలో ఎక్కడ కూడా ఈ గుళ్ళు వ్యవహారాలు లేవు, మతం లేదు అసలు. రామాయణం నేర్చుకుంటే పిల్లలు బాగుపడతారు, భారతం నేర్చుకుంటే లోకం తెలుస్తుందండి. ఇది ఒక మతానికి సంబంధించిన ఆలోచన పక్కన పెట్టారు. రామాయణం అది పిల్లలకి ఒక్కొక్క ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలుగా, ఒక్కొక్క దశలో ఒక్కొక్క ముక్క అంటే ముక్క ముక్క 5వ తరగతికి వచ్చేసరికి రామాయణం మొత్తం పిల్లలు తెలియాలి, భారతం మొత్తం తెలియాలి. ఇది వాచికాల్లో 1 నుంచి 5 తరగతుల వరకే రామాయణ భారతం ఉన్నాయా, వాచికాల్లో పెడుతున్నారు. ఇది మతం అండి, ఈ పాఠం పెట్టకూడదు. రామాయణం భాగవతం అన్నారా మతం, తీసేయి, కాల్ చేస్తే కాల్ చేసుకోపో. రామాయణం భారతం కాల్ చేసుకుంటే మనం కాల్ చేసుకున్నట్టే. 1 నుంచి 5 తరగతి వరకు ఈ రామాయణ భారతం పిల్లలకు అర్థమయ్యే పద్ధతుల్లో మన కథలు చెప్పటం, తర్వాత వాళ్ళని మళ్ళీ దాని మీద మళ్ళీ ఆ వర్క్ బుక్కుల్లోనే, అరే నేను లక్ష్మణుడు అనే ఒక పాత్ర గురించి చెప్పాను కదా, ఆ లక్ష్మణుడు గురించి మీకు గుర్తున్నది రాయండి అంటే అలా రాయటాలు, అవి కూడా ఆ ఎక్సర్సైజ్లు ఉంటాయి, ఆ వర్క్ బుక్కులు లాంటి వాచికల్లోనే ఉంటాయి, రాయించటం. ఎంత వాళ్ళకి శిల నిర్మాణం జరుగుతుంది. అలాగే కొన్ని మర్యాద రామన్న కథలని పిల్లల్లో ఏంటంటే వాళ్ళు ఒక న్యాయం ఏంటి, ఏది అన్యాయం, ఇటువంటి విషయాలు చాలా బాగా తెలియాలంటే మర్యాద రామన్న కథలు అనుకుని ఉన్నాయి. అలాగే బీర్బల్ కథలు అని ఉన్నాయి. చిత్రంతరం కథలు అసలు ఇంకా మనకు తిరగలేదు. మనం ఏదో అదేదో ఆ దేశంలో వాళ్ళు, ఆ భాషలో వాళ్ళు ఏదో చెప్పారు, జాక్ అండ్ జిల్ వెంట లేదు, అట్లాంటి వ్యవహారాలు. మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఈ విషయాలు మనం చెప్పేటప్పుడు పంచతంత్ర కథల్లో అసలు అవి జంతువులు, పక్షులు రకరకాలన్నమాట. ఎంత మనిషికి మానసిక శక్తులు పెంపొందించేటువంటి కథలు నిజంగా అవి. మరి అంతే కదా, వాళ్ళు పనికి మాలిన శిష్యులు అయితే వాళ్ళని గొప్ప వాళ్ళుగా మార్చారంటే ఆ గురువులు ఎంత గొప్ప వాళ్ళు, పంచతంత్రం అడ్డం పెట్టుకొని వాళ్ళ గొప్ప తెలివితేటలు పెంచారంటే. పంచతంత్రం కథలు ఇప్పుడు పంచతంత్రం కథలు అంటే ఏంటో, పంచతంత్రం కథలు ఏ కాలం ఉండ కొన్ని పాఠాలు ఎప్పటికప్పుడు మేము టెక్స్ట్ బుక్లు మారుస్తాం, కొత్త నాలెడ్జ్ ఎక్కిస్తాం. మీరు నాలెడ్జ్ ఎక్కించండి, ఆ సైన్స్ సబ్జెక్టులు ఎక్కించండి, కొత్తది ఎప్పటికప్పుడు వచ్చేది. భాష అనేది మౌలికం, అందులో ఉన్నటువంటి నైపుణ్యాలు ఉండాల్సి ఉండి తీరాలి. ఇక్కడ నువ్వు ఎన్నిసార్లు మార్చావనే దానికంటే కూడా నువ్వు ఎంత బాగా ఈ వాచకాలు తయారు చేసావు. ఆ కోణంలో ఏంటంటే మనం ఈ పంచతంత్రం, ఒక ఆయన అన్నాడు అన్నమాట, ఏమండి జంతువులు అవి మాట్లాడినట్టు పెడితే పిల్లలకి ఏంటండి జంతువులు మాట్లాడి నేర్పుతాం. అది మన దృష్టితో చూసినప్పుడే మనకు అనుమానం అవుతుంది, జంతువులు మాట్లాడతాయని. పిల్లల అనరు.
ఆ జంతువులు మాట్లాడినట్టు చెప్తుంటే వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఓహో, ఆవు పులి కథ, ఆవు మాట్లాడుతుందిట, పులి మాట్లాడుతుందిట, ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి. మనం అటువంటి విషయాలు కలుగుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇప్పుడు పొడుపు కథలు అంటారు. నిజంగా ఈ కథ అంటే కథ కాదు, ఏదో కొన్ని ఆ, మూడు మాటలు మనం చెప్తే పొడుపు కథలు చెప్పండి అని అంటూ ఉంటారు కదా. ఈ పొడుపు కథలు అనేవి ఇప్పుడు వెలగా వెంకటప్పయ్య గారు ఉన్నారు, పొడుపు కథలని కొన్ని వందల పొడుపు కథలు ఆయన సేకరించారు. అదంతా ఒక లైను రెండు లైన్లో ఉంటే అవి చెప్తే ఆ పొడుపు కథ వెప్పమంటే వెప్పటం. ఇది ఒకటి. ఇక్కడ దీంట్లో రెండో పార్శ్వం మనం చాలా మంది పట్టించుకోరు. పొడుపు కథలు చెప్పటం, విప్పించటం ఎలా చేస్తామో అంతకంటే గొప్ప పని ఒకటి ఉంది. దీని తర్వాత చేయాల్సిన పని, అర్థం చేయకపోతే మనం అనుకున్న లక్ష్యం సాధించాం. అదేంటంటే పొడుపు కథలు పిల్లలతోనే తయారు చేయించడం. ఉంది, రే ఫ్యాన్ చూడరా, దీన్ని చూసి ఒక పొడుపుగా తయారు చేయి. నాకు మూడు రెక్కలు ఉన్నాయి, తిరుగుతాను, కానీ అక్కడి నుంచి కదలను. ఎవరిని, నేను ఎవరిని? పిల్లాడే వాటిని చూసి తయారు చేయమని చెప్పారు అనుకోండి, విన్నాడు కదా రకరకాల పొదుపు కథలు. అటువంటి నువ్వెందుకు తయారు చేయకూడదని పిల్లలు ప్రోత్సహించామనుకోండి, దీన్ని నేనేమన్నానంటే పొడుపు కవితలు అన్నా అనమాట. పొడుపు కథలు అంటే కథ ఏదో అనుకుంటారు, కథ ఉండదు ఇందులో. కాబట్టి పొడుపు కవితలు పిల్లలతో మనం రాయించటం కొత్తగా, దానివల్ల ఏంటంటే వాళ్ళలో ఒక సృజనాత్మక శక్తి, పరిసరాలని గమనించే ఒక పరిశీలన శక్తి, తర్వాత దాంట్లో వాళ్ళలో ఏంటంటే ఒక బలమైనటువంటి మానసిక శక్తులు ఏమైతే పెరుగుతాయో ఆ పెరగటానికి ఇది గొప్ప అభ్యాసం అవుతుంది అనమాట. ఇంకో మాట, నేను ఒక మాట అంటా, సినిమా పాటలు కూడా పిల్లలకు పెట్టొచ్చండి. ఒకటో తరగతి వార్షికం, 2, 5, 1 నుంచి 5 తరగతుల వార్షికాల్లో సినిమా పాటలు కూడా పెట్టవచ్చు. ఏ పాట పెట్టాం అనేది అక్కడ ముఖ్యం, పిల్లాడికి అర్థమయ్యే పద్ధతి. తేనె మనసుల్లో ఇద్దరు పిల్లలు పాడుతూ ఉంటారు. ఏంటంటే అది టెలిఫోన్ మీద ఏదో పాట, ఆ, గుల్లిపెట్టలో బూచాడమ్మ ఉన్నాడు, బూచాడు, బడిపంతులు సినిమాలో బడిపంతులు, బడిపంతులు, బూచాడమ్మ బూచాడమ్మ బూచాడు బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. ఉన్నాడు. అది బూచోడమ్మ బూచోడు బుల్లిపెట్టెలో ఉన్నాడు. ఉన్నాడు, ఇలాంటి ఈ పాటలు కళ్ళెప్పుడు అనుకోండి. కనపడడు, కబురులు ఎన్నో చెబుతాడు. శభాష్. ఈ పాట మన పిల్లల వాచకాల్లో పెడితే ఎంత ఆసక్తికరంగా ఉంటది. సినిమా పాటను పెట్టారు, మనకు ఉంటారు, మనం మంచి పని చేసినా సినిమా పాటలు పెట్టారని తెల్లారి సోషల్ మీడియాలో పెద్ద హెడ్డింగ్ పెడతారు, సినిమా పాటలు పెట్టినటువంటి రచయితలు. వాళ్ళతో అది పోద్ది. అందుకని సినిమా పాటలైనా కానీ పెడితే, ఇప్పుడు ఏంటంటే సినిమా పాట అంటే, సినిమా పాట అని నేను పెట్టమని సినిమా పాట అనే కాదు, పిల్లలకి రంజకంగా ఏమైతే ఉంటాయో అవి, పాట గాని, పద్యం గాని, వచన కవితలు గాని, మినీ కవితలు గాని ఏదైనా పెట్టొచ్చు. కానీ ఇందాక మనం బాలగేయం అనుకున్నాం చూసారా, బాలగేయం అంటే అన్ని బాలగేయాలు కాదు, 5% ఉంటాయో మహా అనుకున్నా. ఇట్లాగే ఇందులో కూడా పద్యాలు. కానీ మనకి చరిత్రలో మనకి ఒక స్థాయి నిరూపణ అయినటువంటి వేమన శతకం ఉంది. వేమన శతకం ఒకటో తరగతి నుంచే చక్కగా పిల్లలకి అర్థమైపోతారు. ఆ మహానుభావుడు పిచ్చోడు, పాపం పిచ్చోడు కాబట్టి అందరికి అర్థమయ్యే భాష రాసి గొప్ప కవిని ఆ రోజు అనిపించుకోవాలి. ఇప్పుడు ఈ కాలంకి వచ్చిన ఆయన మహాకవి, సరళ సుందరం మహాకవి లక్షణం ఆయన వేమన గారి పద్యాలు. ఒకటో తరగతి నుంచే మనం నేర్పవచ్చు. అలాగే మనకి సుమతి శతకం, కొన్ని శతకాల్లో కొన్ని పద్యాలు ఎంపిక చేసుకున్నప్పుడు మళ్ళీ జాగ్రత్త, పిల్లలకి ఇవి మనం పనికిరం జాగ్రత్తగా చూసుకొని ఎంపిక చేసుకోవాలండి. ఎంత వేమన పద్యాలను మనం పిల్లలు 5వ తరగతిలో పద్యాలు ఎందుకు పెడతాము? ఆ పద్యాలు ఎలా వీడు రిసీవ్ చేసుకుంటాడు పిల్లాడు, సార్ చెప్పగానే వాడికి ఎక్కుతుందా? ఈవెన్ ఇన్ని విషయాలన్నీ కూడా మనం ఏ ప్రక్రియనే కానీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం నూతన ఇది నూతన విద్యా విధానం 2020 దీంట్లో గవర్నమెంట్
5వ తరగతి దాకా మీరు ఏ సబ్జెక్టు నేర్చుకున్నా కానీ మాతృభాషలోనే మీకు చెప్పాలి. 8వ తరగతి దాకా అయితే మంచిదని కూడా చెప్పారు. అవునా? ఏమండి పెట్టారు? అవును సార్. ఈ ఇంత చక్కగా ఎంత గొప్పగా ఆ నివేదిక వస్తే మరి 5వ తరగతి దాకా కంపల్సరీగా అన్నమాట వేరే భాషల్లో మీరు చదువు చెప్పండి, అవును. వాళ్ళ మాతృభాషలో చదువు చెప్పండి, కనీసం 5 దాకా కంపల్సరీ అని చెప్తే ఏమైపోయింది? ఈ ఆలోచన ప్రభుత్వాలకు బుర్ర పనిచేయదా? పిల్లలు బాగుపడటం వాళ్ళకి ఇష్టం లేదా? ఇక్కడ నేను ఎందుకంటున్నానంటే, ఎందుకు చెప్పారు ఈ నూతన విద్యా విధానం 2020లో ఆ మాట ఎందుకు చెప్పారంటే, వాడు మనిషిలాగా ఎదుగుతాడు, సొంత బుర్రతో ఎదుగుతాడు. పరాయి బుర్రలు తీసుకొచ్చి నువ్వు పెడతానే లేదు. వాడి బుర్ర వాడికి అంటూ ఉంటది. వాడికి కొన్ని ఆలోచన శక్తులు ఉంటాయి, వాడికి ఒక వివేచన ఉంటది, ఎందుకని ఉంటది, అన్ని రకాలైన మహాశక్తులు. మీకు ఇక్కడ ఒక చిన్న గమ్మత్ చెప్తా. ఈ సొంత బుర్ర మాతృభాష అనేది ఇప్పుడు అసలు సమాజం అంతా ఎందుకు చెడిపోయింది తెలుసునండి. ఒక ఇప్పుడు ఏ అనే వ్యక్తి మంచి వ్యక్తి, ఏ అనే వ్యక్తి మంచి వ్యక్తి అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఒకడు వచ్చి బి వచ్చి వాడు మంచి వ్యక్తి కాదని చెప్పాలి. బి వచ్చి అంటాడు ఏ అనేవాడు నిన్న అక్కడ కూర్చొని ఏదో తాగుతున్నాడు రా అని వచ్చి చెప్పాడు అనుకోండి. ఈ సి అనేవాడు ఏం చేస్తాడంటే తాగుతున్నాడా అరే ఏ అనే తాగుతున్నాడు అంటారా అని జనంలోకి వెళ్ళి ప్రచారం చేయడానికి వెళ్తాడు. ఇక్కడ కారణం ఏంటంటే సొంత బుర్ర లేకపోవటం. ఈ సొంత బుర్ర ఎందుకు లేదంటే సరైనటువంటి మాతృభాషలో మాతృభాషలోనే వాడు విద్య నేర్చుకోకపోతాం. 8 కాదు 10వ తరగతి దాకా ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటాం లేదు మనం. ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. ఇదివరకు 10వ తరగతి దాకా మాతృభాషలో నేర్చుకుంటే చక్కగా ఇంగ్లీష్ కూడా నేర్చుకుని పియూసీలో ఎన్టీలో తర్వాత చక్కగా ఇంగ్లీష్లో మనవాళ్ళు ఇంగ్లీష్లో గొప్ప గొప్ప ఉపన్యాసాలు తెచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు 1వ తరగతి నుంచి కూడా నువ్వు ఇంగ్లీష్ నేర్పు. అసలు నిన్ను వద్దండ్రు. నువ్వు ఇంగ్లీష్ నీకు ఇష్టం, నువ్వు మాతృభాషలో అన్నీ నేర్పుతా ఉండి ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా నేర్పుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నీకు 10 సంవత్సరాలుంటే నీ ఇంగ్లీష్ నేర్పలేవు వాడికి. వాడు ఈ చదువుకున్నదంతా తెలుగు భాషలో చక్కగా నేర్చుకున్న తర్వాత వాడు పక్కన ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో రాయమని అంటే రాయలేడా? రాయగలుగుతాడు. నీకు ఇంగ్లీష్ నేర్పడం చేత కాదు. నీకు ఇంగ్లీష్ నేర్పడమే చేత కాదు. ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పిల్లాడికి ఏం పాఠం చెబుతావు? ఏం చెబుతావు? బట్టి పడతావు. నువ్వు పిల్లడితో బట్టి పట్టిస్తావు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క బుర్ర ఎండిపోతుంది. సరైనటువంటి మొక్కను వేయటం లేదు. సరైనటువంటి ఆ క్షేత్రం ఆ మట్టిని మనం ఎటువంటి మొక్కలు వేయాలి, ఏం వేయాలి మనం ఆలోచించకపోవడం ఏమవుతుందంటే మంచి మొక్కలు పడటం లేదు, మంచి పూలు లేవు, మంచి పండ్లు లేవు. అదేంటంటే ఇక బురద మనకు తెలియకుండానే మనకి పెట్టి పట్టించడం మొద్దు పని ఒకటి. తర్వాత రకరకాల కాలుష్యాలు, ఈ మనం చూస్తున్న సమాజంలో ఉన్నటువంటి అన్ని కాలుష్యాలు, సోషల్ మీడియా ఇవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చి చేస్తాయి. మనది ఎప్పుడైతే సొంత ఆలోచన, తర్వాత ఇది ఎందుకు వీడు చెబుతున్నాడు, సత్యమేది అసత్యమేది, అరే ఇక్కడ ఈ వ్యక్తికి అన్యాయం జరుగుతుంది, వీడినోడు కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఇన్ని రకాలైనటువంటి అంశాలతో మన బుర్ర నిండి ఉండాలి. అప్పుడు మనం ఈ చెత్త మన బుర్రలో పనిచేయదు. కానీ అవి ఏమి లేవు. 1 నుంచి 5 తరగతులు అక్కడ చెప్పేటటువంటి చాలా మంది అధ్యాపకులు నిజం ఇంటి దగ్గరే కదా వాళ్ళు హోంవర్క్లు ఇస్తారు. పిల్లలు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులే కదా చేసేది. మనం ₹1,00,000 పోసాం, అందుకని మళ్ళీ మనమే చేయాలి. గవర్నమెంట్ బడికి నువ్వు పంపించినప్పుడు హోంవర్క్ ఇస్తే మనం ఇంటి దగ్గర చేయించగా నీకు ఉచితంగా ఇచ్చారుగా, అందుకని వాడికి హోంవర్క్ చేయించారు. అరే మీ మాస్టర్ గారు ఎందుకు స్కూల్కి వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్స్ కి. 4వ తరగతి పిల్లాడు ఏమండి కాన్వెంట్ లో మా ఇంటి పక్క పిల్లలు చేరిస్తే అట్లా 4వ తరగతి పిల్లలు వాడు హోంవర్క్లు ఇచ్చారు, ఇంటి దగ్గర చేయించమని. గవర్నమెంట్ స్కూల్లో కూడా హోంవర్క్లు ఇవ్వండి, ఇస్తే వాటిని ఏంటంటే మేము చేయిస్తామని పోయి అడగరగా, ఎందుకంటే మన డబ్బులు అట్లా. ఎట్లా మన
జనం యొక్క వైఖరి. దీన్ని మార్చడానికి కూడా అసలు ప్రత్యేక కార్యాచరణ పథకాలు చేయాలి. ఏది ప్రజలు నిజంగా ప్రేమించినటువంటి ప్రభుత్వాలు కనుక అయితే. ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఈ ప్రణాళిక అంటే వాచకాలు, ఇందులో ఉన్న అంశాలు. పూర్వకాలం ఏంటంటే కరికులం అని ఉండేది. అంటే ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, పద్యాలు ఏదో ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా కరికులం అని ఉండేవాళ్ళు అన్నమాట. ఆడటం, పాడటం, లేదా ఉపన్యాసాలు ఇవ్వటం, కవిత్వం రాయటం, కథలు రాయటం. తర్వాత ఎక్స్ట్రా కరికులర్ అన్న మాట సరిగా లేదని తర్వాత మన వాళ్ళు విద్యావేత్తలు ఏం చేశారంటే కరికులం, కో కరికులం అన్నారు. దాంతో పడిది కూడా కలిసి ప్రయాణిస్తుంది అని. ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం 2020లో ఏం చెప్తున్నారంటే అంతా కరికులమే. కరికులం ఏంటి? ఎక్స్ట్రా కరికులం అనేది లేదు, కో కరికులర్ అనేది లేదు. మనం చేయించే అన్ని యాక్టివిటీస్ కరికులమే. అన్ని కూడా తర్వాత నేను చైల్డ్ తర్వాత వచ్చే వాటికి ఈ వర్క్ బుక్లు అన్ని కూడా దాంట్లో ఉండాలి, రికార్డ్ అయ్యాలి, రాయాలి. వాడు మాట్లాడే ఇక్కడ ఇంకోటి ఉంది, కరికులంతో పాటు సహకరించే మాట్లాడేది. మన చక్కగా ఆడియో రికార్డింగ్ ఉంది. ఆడియో టెక్నాలజీ కూడా మనం కరికులం అంతర్భాగం చేసుకోవాలి. వీడియో టెక్నాలజీ పిల్లలతో చిన్న మనకి రీల్స్ చేస్తున్నారు చూసారు. రీల్స్ చేసేవాళ్ళు చూసుకొని మేము బుద్ధి తెచ్చుకోవాలి. ఆ రీల్స్ చేసేవాళ్ళు ఏంటంటే ఒక అర నిమిషం నుంచి నిమిషంలో, అంటే చండాలం దృష్టితో ఉండే రీల్స్ అట్లా ఉంచండి, మంచి సందేశాత్మకమైన రీల్స్ తెస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పిల్లలతో మంచి రీల్స్, మనం చిన్న రీల్స్ కనుక చేయించి వాటిని ప్రచారం తీసుకొస్తే పిల్లల్లో వాటి ఇంపాక్ట్ ఎంత గొప్పగా ఉంటుంది. ఆడియో టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు, వీడియో టెక్నాలజీ కూడా మన కరికులం అంత భాగం కావాలి. దాని వద్దు, ఇది మేము చెయ్యం, అది మాకు కాదు, దాన్ని సెపరేట్ గా నువ్వు ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ అన్న కాబట్టి చేయలేదు. కరికులంలో భాగం చేయి. కరికులం వీటన్నిటిని భాగం చేసినప్పుడు, ఒకటని చేయని తరగతుల కరికులంలో వాటన్నిటి కూడా భాగం చేసినప్పుడు పిల్లలు వాటిని సరైన మార్గంలో ఉపయోగించుకుంటారు. నువ్వు సరైన మార్గంలో రీల్స్ ఎలా దిగాలో నువ్వు నేర్పకపోతే వాడు ఏం చేస్తున్నాడు? వాడి ఇష్టం వచ్చిన పత్రంలో ఎవరినో చూసి రీల్స్ అంటే డ్యాన్సులు వేస్తా ఉంటే రీలోనికి భావన కలుగుతూ ఉంటుంది. ఇలా మనకేంటంటే ఒక గొప్ప విషయం విద్యా విధానం 2020 అనేది మాత్రం మామూలు కాదు. దాన్ని ఎందుకు పాటించడం లేదు? ఎంత ప్రభుత్వం కూడా పాటించే తేడాలను ఇచ్చారు, కానీ పాటించలేదు. దీన్ని ఎవరు దీని గురించి తర్వాత ఏంటంటే ఎటువంటి పాఠాలు ఉండాలి? 1 నుంచి 5 తరగతుల వరకు పిల్లల్లో మంచి కారుణ్యం, కలిసి పనిచేయటం, తర్వాత అలాగే మన దేశాన్ని ప్రేమించటం, ప్రపంచం శాంతిగా ఉండాలి, యుద్ధాలు ఉండకూడదు, అసలు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటూ ఉండాలి, ఇట్లా మనుషులంతా ఒక్కటే, మానవత్వం, ఇలా రకరకాల అంశాలకు సంబంధించినటువంటి చిన్న కథల రూపంలో పాఠాలు ఉండాలి. వీటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో అసలైనటువంటి మానసిక శక్తులు పెరుగుతాయి. మాతృభాషలో మిగతా సబ్జెక్టులు కూడా ఎందుకు నేర్చుకోవాలన్నారంటే మాతృభాషలో నేర్చుకోవడం వల్ల వాడు చదివిన తర్వాత అది ఎందుకు, ఏ విధంగా అవుతుంది అనేది రకరకాల క్వశ్చన్స్ మొదలవుతాయి. అర్థమవుతున్నప్పుడు ప్రశ్నతో వాడు దాన్ని మానసిక శక్తులను పెంచుకుంటాడు. ఒక బ్రెయిన్ లో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఇన్నని కొలవలేము. అసలు లక్షలు, కోట్లు ఇంకా చెప్పగా దాని లోతుగా విశ్లేషణ చేసేవాడు కోటాను కోట్ల మానసిక ఉపశక్తుల కలయిక మనస్సు అన్నమాట. అవి వాటిని మనం పెంచుకోవాలంటే వాడు బాగా అర్థమయ్యే భాషలో ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనసు పెరుగుతుంది, సొంత బుర్ర పెరుగుతుంది. అందుకని మనం ఈ విషయంలో మరి ఎంతవరకు మన ప్రభుత్వాలు చుట్టుకెళ్తాయి అనేది మనం ఆలోచించుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినటువంటిదే ఇక ఒక 5 నిమిషాల్లో ఆపేస్తా. ఏంటంటే ఈ భాషా క్రీడలు నేర్పేటప్పుడు మీరు కొనసాగించండి సార్, చాలా చక్కగా చెప్తున్నారు, మా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషం. భాషా క్రీడలని ఇంతకుముందు ఒక మాట చెప్పే. భాషా క్రీడలు అంటే మనం నేర్పేటప్పుడు ఏంటంటే బొమ్మ కింద పదాల్లో ఒక అక్షరం రాయించటం, తర్వాత గుణించలతో ఒక క్రమంలో భాషా క్రీడలని మనం అనుకున్నాం. ఈ భాషా క్రీడలతో పాటు ఏంటంటే సాహిత్య క్రీడలు అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ కోణంలో
మనం ఆలోచించవచ్చు. ఈ సాహిత్య క్రీడలు వీటిని మళ్ళీ కనుక జాగ్రత్తగా కనుక మనం వర్గీకరించుకుంటే అక్షర క్రీడలు, పద క్రీడలు, వాక్య క్రీడలు, తర్వాత కథా క్రీడలు, కవితా క్రీడలు, ఇట్లా మనం ఒక్కొక్క ప్రక్రియని క్రీడగా నేర్పుతాం అనమాట. ఇవేనే కాదు, నువ్వు వేరే ప్రక్రియ నేర్పాలనుకుంటే ఆ ప్రక్రియ క్రీడలు. ఈ అక్షర క్రీడలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలతో ఒక అమ్మ అని ఇచ్చి, అమ్మ, కొమ్మ అని ఒక అంత్యప్రాసం అన్నటువంటి 2 పదాలు ఇచ్చి, అరే అబ్బాయి మీరు ఎన్ని రాయగలుగుతారో రాయండి అని పిల్లలకు వదిలేసేయండి. ఇది ఇది సృజన ఇక్కడ మొదలవుతుంది అనమాట. సాహిత్య క్రీడలు సృజన ఇక్కడ మొదలవుతుంది. అంత్యప్రాస ఇక అమ్మ, చెమ్మ, బొమ్మ, కొమ్మ, రెమ్మ ఇట్లా వాడు రాయగలిగినన్ని రాస్తాడు. ఈ రాసే దాంట్లో ఏంటంటే ఇక్కడ ప్రతి దశలో కూడా పంతులు గారు, ప్రాథమిక దశలో పంతులు గారు చాలా గొప్పవాడు అయి ఉన్నారు. వాడు ఏంటంటే ఈ అమ్మ, చెమ్మ, రెమ్మ అని చెప్పుకుంటే లేమ్మ అని కూడా ఇచ్చి రాస్తాడు. లేమ్మ అని, లే అమ్మ అనేది లే అమ్మ అని మనం అంటాం కదా, లే అమ్మ కలిపి లే అమ్మ అంటాం. లేమ్మ అన్నప్పుడు కూడా దాన్ని కూడా మనం రైట్ గా, ఇది కూడా రైట్ అని మనం ఇది కూడా మనం ఉన్నాం అనుకోండి, పంతులు గారి పిల్లలు పెట్టిస్తాడు. లే అమ్మ అన్న దగ్గర ఇది లే అమ్మ, లే అమ్మ, అమ్మ అనేది వచ్చింది కాబట్టి ఈ లే అమ్మ అనే దానికి నేను నీకు మార్పులు వేయడం అవి అట్లాంటివి ఎక్కువగా విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని కాకుండా ఇక్కడ మళ్ళీ విత్తనాలు ఉంది. ఎవరికి వాడిని పిలిచి ఆ రకంగా ఇది తప్పని చెప్పకుండా జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. లేమ్మా, ఈడే కాదు ఇంకా నలుగురే చేసుంటారు ఆ రకమైన తప్పు. లేమ్మా, ఇట్లాంటివి ఏవైతే ఆ పదాలు ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని చక్కగా తీసుకొని పిల్లలందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని, ఒరే నువ్వు ఈ తప్పు చేసావు, ఒరే ఈ తప్పు చెప్పారు పొద్దున్న కొంతమంది, ఒరే రమణ నువ్వు ఈ తప్పు చేసావురా, శ్రీలక్ష్మి నువ్వు ఈ తప్పు చేసావు అది గొప్పగా అనుకుంటారు. అది కరెక్ట్ గా అసలు పిల్లల పేర్లు ఇంత అయిపోయిన తర్వాత నల్లబల్ల దగ్గరికి వెళ్ళి మనం లేమ్మా ఇది మనం ఇందులో అమ్మ, చెమ్మ వాడితో పాటు దీన్ని తీసుకోకూడదు, ఇది అమ్మ. ఇట్లా మనం సామూహిక గైడెన్స్ ఇవ్వాలి. ఇవి ఇట్లా వీటిని అక్షర క్రీడలు అంటాం. అలాగే ఇక పద క్రీడలు. ఈ పద క్రీడలు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక అందమైన వాక్యాలు, పద క్రీడల కంటే గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది ఇచ్చేసి కాకుండా అందంగా ఒక వర్ణనాత్మకంగా తీసుకొని చందమామ మల్లె పువ్వులాగా అందంగా ఉంది ఒక పోలిక ఇట్లాంటి తీసుకుని ఇది పదక్రీడ ఎందుకన్నామంటే అందులో ఒక పదం లేదా ఒక వర్ణన వదిలేసేయండి. చందమామ డాష్ లాగా ఉంది అని అంటే, చందమామ డాష్ లాగా ఉంది అంటే పిల్లాడు అక్కడ ఉంటుంది వాడి అసలు సంగతి, మనం ఊహించిన సంగతి. చందమామ డాష్ లాగా ఉందంటే అది సప్తమైనట్టు చంద్రుడు అనుకోండి, సప్తమైనట్టు చంద్రుడు వాడు దపక్క చూసాడు, పైన చూస్తే ఇంకలా కనపడింది. చందమామ డాష్ లాగా ఉందంటే వాడు జీడిపప్పులా ఉంది అని రాశాడు. జీడిపప్పులా ఉంది. ఒకడు ఆకాశం చూడాల, చందమామ అంటే వాడు గుండ్రంగా ఉంది, చందమామ అనగానే వాడికి ఏంటంటే మా అమ్మ ముఖంలా ఉన్నాడు. ఎంత వైవిధ్యం! అలా ఒక వర్ణనాత్మకమైన ఒక అలంకార పరిజ్ఞానం ఉపాధ్యాయుడికి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఇది. రేపు ముందు గొప్ప కవిత్వం రాయడానికి వీళ్ళు పనికొస్తారు. అలాగే వాక్య క్రీడలు అంటే ఏంటంటే నువ్వు ఒక 3 వాక్యాలు చెప్పు, 4వ వాక్యం పిల్లాడికి అప్పచెప్పు. 3 వాక్యాలు చెప్పు. ఎట్లా? ఇప్పుడు మనకి సైకిల్ 2 చక్రాల మీద నడుస్తుంది, కారు 4 చక్రాల మీద నడుస్తుంది. మనసు అని పెట్టి వదిలేయండి, వాడు ఆ వాక్యం రాయాల్సిందే. ఏ రాస్తాడు? వాడిష్టం. మనసు ఆలోచన చక్రాల మీద నడుస్తుంది అంటాడు ఒకడు. మనసు లెక్కలేనన్ని చక్రాల మీద నడుస్తుంది అంటాడు ఒకడు. ఇంకొకడు ఈ చుట్టుపక్కల రాజకీయాల ప్రభావం అవినీతి చక్రం మీద నడుస్తుంది అంటాడు ఒకడు. ఎట్లా చెప్తారు? అది ఆ రకంగా
ఒక రెండో వాక్యాలు ఇచ్చి ఒక వాక్యం పిల్లలతో రాయించటం, వాళ్ళలో ఒక ఒక గొప్ప ఇక్కడ ఈ కవిత్వం అంటే మళ్ళీ ఇంకో మాట అంటారు, ఏమండి అందరూ కవిత్వం రాస్తారా? కవిత్వం రాయడం అనేది కొంతమందికే కదా, దాన్ని తీసుకొచ్చి ఈ టెక్స్ట్ బుక్కుల్లో ఈ కరికులర్ యాక్టివిటీలో పెట్టడం తప్పు కదా. తప్పు కాదు. ఎందుకంటే పూర్వకాలం మా అయ్య పండితుడు, మా నాన్న కవి, అందువల్ల నాకు జీన్స్ వలన వచ్చినాయి, నేను కవి అయ్యాను, ఆయన అదృష్టవంతుడు, అందరూ కవిత్వం రాయలేరనే మాటలు తప్పు. మనిషి పుట్టుకతో ప్రతి వాడిలోనూ అన్ని శక్తులు ఉంటాయండి. ఎందుకని కొంతమంది కవులు అవుతున్నారు, ఎందుకని కొంతమంది కవులు గారైపోతున్నారు? ఎందుకంటే ఎవరికైతే దానికి తగినటువంటి ప్రదేశంలో, దానికి కావాల్సిన నీళ్లు, కావాల్సిన సమయంలో, కావాల్సిన పద్ధతిలో దానికి పోషణ జరిగిందో అప్పుడు అది అది ఆ విత్తనం మొలుస్తుంది. ఇట్లా ఏంటంటే కొంతమందికి, ఇప్పుడు నీకేంటిరా కవిత్వం ప్రేరణ అంటే ఒక ఆయన చెబుతాడు, మాకు గురువు గారు ఉన్నారండి, హై స్కూల్లో గురువు గారు, ఆయన నాకు మంచి పాటలు పద్యాలు అంటే నేను అనిపించి రాస్తున్నానని అంటారు. ఆయన మా నాన్నగారు పండితుడు, ఆయన దగ్గర నేర్చుకున్నాను అంటాడు. ఒక ఆయన అంటాడు ఇవేం లేదు, నాకు సినిమా లవకుశ సినిమా, నాకు పర్సనల్ లవకుశ సినిమా వల్ల నేను కవిత్వం రాయాలనుకున్నాను అంతే. నాకు మా గురువులు, నాకు సరసమైనది సమస్యాపూర్ణంలో నా పద్యాలు వస్తుంటే మా గురువులు, ఇద్దరు గురువులు ఉండేవాళ్ళు తెలుగులో. ఒక ఆయన రాత్రి సమస్యాపూర్ణమైన ఆకాశం విజయవాడలో, ఇదంతా ఇప్పుడు 65, 66 ప్రోత్సహించారు. ఇంకో గురువు గారు ఆయన అలా వచ్చిందానికి ఆయన బాధపడారు. ఎందుకు అంటే నా గురువులు గారు కవిత్వం రాయాలనిపించింది. పాటలు పద్యాలు, ఆ సదాశివ బ్రహ్మం గారి పద్యాలు, సముద్రాల సీనియర్ ఆ మాటలు, ఆ రామారావు గారి నటన, అదంతా చూసిన తర్వాత ఏంటి పాటలు పద్యాలు, దీనివల్లే కదా ఇంత గొప్ప కళాఖండం సృష్టి అయింది, మనం కూడా పాటలు పద్యాలు రాయాలి. అది అట్లా ఏదో ఒకటి వాళ్ళలో ఏదో ఒక సమయం ఉన్నప్పుడు బయటపడతారు. నేను ప్రత్యక్షంగా నా పిహెచ్డి మీకు తెలిసేమో, నేను పిల్లలతో కవిత్వం రాయించడం మీద పరిశోధన చేశాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 87% పిల్లలు, వాళ్ళతో నేను ఒక టెక్నాలజీ, ఒక ప్రశ్నావళి, ఆంధ్రదేశంలో అన్ని పిల్లల్లో కవిత్వ రచన నైపుణ్యాలు అన్న పుస్తకాలు అన్ని చోట్ల ఉన్నాయి, చూడండి. సందర్భం జరుగుతుంది, అంతేగాని ఆ పుస్తకాన్ని గురించి చెప్పుకోవాలని కాదు, దయచేసి మన్నించండి. ఎందుకంటున్నానంటే అట్లా పిల్లలతో మనం ఆ కవిత్వం రాయించవచ్చు, అందరూ రాయగలుగుతారు అనమాట. వాడికి ఆ టెక్నాలజీ ఇచ్చేసాం. ప్రతి వాడిని ఒక టెక్నాలజీలో వాడికి అలంకారాలు ఏంటి, ఆశ్చర్యం, తర్వాత వాళ్ళు ఈ సమస్య పూర్ణాలు, దత్తపదులని మనకి అవధానాలు చేస్తారే, ఆ టెక్నాలజీ పిల్లలకు మనం ఉపయోగించుకుంటాం. కొన్ని పదాలు ఇచ్చి కవిత్వం రాయించుతాం. ఏంటి, ఊరు, పేరు, వారు, లేరు, ఏదో పదాలు ఇచ్చి 4 వచ్చేలాగా అమ్మ గొప్పతనం మీద రాయాలని అనుకోండి, వాడు ఈ పదాలు ఉపయోగించిన అమ్మ గొప్పతనం మీద రాసేస్తాడు. దీనికే పెద్ద పెద్ద వాడే పండితుడు అయి ఉండాలా, వాడు పండితుడు కొడుకు అయి ఉండాలా, వాళ్ళ గురువు ఎవరన్నా కానీ నేను చెప్పుకుంటేనే కానీ రాయడా? భాష వస్తే చాలు, సరిగా భాష నేర్పితే చాలు, వాడు భాష నేర్చుకుంటే చాలు, చక్కగా ఆ పదాలు ఉపయోగించుకొని చివరిలో వచ్చేటట్టుగా చక్కగా కొత్త పదులు తీసుకొని రాస్తాడు. సమస్యాపూర్ణం. మునికి బాణాలు కావాలి అని ఇచ్చాం. మునికి బాణాలు కావాలేంటి, పిల్లలతో రాయించండి. కొంత 1-2 వాక్యాలు చెప్పించి, రాక్షసులు ఎక్కువైపోయారు, ప్రజల్ని కాపాడటానికి రామునికి బాణాలు కావాలని పిల్లలతో అలవాటు చేయించండి. పిల్లలు ఆ రకంగా సమస్యలు కూడా వాళ్లే సృష్టించుకొని వాళ్ళే అలా కొన్ని రాసే పద్ధతిలో చేయండి. వీటన్నిటిని కూడా ఇలా మనం కొన్ని కవితా క్రీడ అంటే వాక్యాల నుంచి ఒక 4 లైన్ల కవితలుగా విడిగా ఇచ్చి, ఒక కవితలుగా కూడా మనం పిల్లలతో రాయించవచ్చు. కవితలు అంటున్నాం, మిగతా ప్రక్రియలు మనం తక్కువ చూడదు. కథా క్రీడలు, కథలు పిల్లలతో కథలు చెప్పి ఎన్నో చక్కగా కొన్ని మంచి మంచి కథలు చెబుతూ ఉంటాం. కాబట్టి మనం చెప్తుండేటువంటి కథలు మళ్ళీ వాళ్ళు విని మళ్ళీ దాన్ని ఎంతవరకు అర్థమైందో మళ్ళీ వాళ్ళకి ఈ వాచకాల్లో ఉంటది. మాస్టర్ గారు మీరే చెప్పినటువంటి వాచకం, మాస్టర్ గారు నేను చెప్పినటువంటి కథ, ఆ కథ సారాంశం
సారాంశం నీకెందుకు నచ్చిందో రాయాలి నాకు లోపలి. నేను మాస్టర్ గారు చెప్పు ఉండాలి రాయాలి. ఇక్కడ ఈ వాచకాలు అంటే ఎక్సర్సైజ్. ఇట్లా పిల్లలకి ఏంటంటే మనం కథలు రాయటానికి కూడా పిల్లలకి ఆ, ఒకసారి వాళ్ళు కూడా ఇదే దత్తపదిలాగా ఏదో ఆ, మార్కెట్, కుక్క, ఆ, ముసలమ్మ అని ఇట్లా ఒక 3 4 పదాలు ఇచ్చి ఈ పదాలు తీసుకొని కథలాగా రాయండి. బంగారం లాగా ఇంతమంది పిల్లలు ఎన్ని రకరకాల కథలు రాశారు. కవిత్వం రాసినట్టు కథలు రాయించవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఒక టెక్నాలజీ ఇవ్వాలి. రే కథలు రాయండి రా, ఎవడు రాయడు. టెక్నాలజీ ఉండాలి నీ దగ్గర. నువ్వు టెక్నాలజీ ఏ రకమైన కథ రాయాలి, ఎలా రాయించాలి, ఏ తరగతి పిల్లలతో రాయించాలనుకుంది, నువ్వు కొన్ని మోడల్స్ ఇవ్వచ్చు. అనుకరణ ఉంటుంది కదా, మోడల్స్. డైరెక్ట్ గా ఒకేసారి రాయలేకపోవచ్చు. ఇదిగో ఈ పదాలు తీసుకున్నావురా, దీంతో మనం చక్కగా ఒక కథ తయారు చేద్దాం. పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని మొదలు పెడితే ఎవరో ఒకరు మొదలు పెడతారు, వాడికి కూడా ఎవరు మొదలు పెడతారు. ఎక్కువ పిల్లల పార్టిసిపేషన్, స్టూడెంట్ పార్టిసిపేషన్ కదా మనం మనం చెప్పుకునే గొప్ప సూత్రం. పిల్లలతో వాళ్ళు ఏంటంటే ఆ రకంగా చెప్తారు. వాళ్ళు చెప్పినటువంటి వాటిని బాగున్నప్పుడు వాటిని నలుపుకుంటున్నా చెప్పేసి మొత్తం మనందరం కలిసి ఈ 4 మాటలు వచ్చే గొప్ప కథ తయారు చేశాం. ఇందులో గొప్ప మంచి నీతి కూడా ఉంది. మంచి చక్కగా చెప్పి మనందరం కలిసి మంచి పని చేశాం కదా. ఇప్పుడు విడిగా మళ్ళీ ఇప్పుడు పదాలు ఇస్తాను. ఎవరికొళ్ళు కూర్చొని కథలు రాయండి, బంగారులాగా రాస్తారు. ఇట్లా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాచకాలు గొప్పవి రావాలంటే గొప్ప వాచక నిర్మాతలు ఆ SCERTలోనూ ఆ సమగ్ర శిక్షలోనూ కూర్చోవాలి. నాకు తెలిసినాడు ఒకడు ఉన్నాడని తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టి వాడిని తీసుకొచ్చి వీడు ఒకడు ఉన్నాడు. కొంతమందికి ఏంటంటే ఆ, ఇక్కడ ఏం చేస్తున్నారంటే బాల సాహిత్యవేత్తలను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. బాల సాహిత్యవేత్తలను పెట్టకూడదని పెట్టాలి. బాల సాహిత్య ఈ స్వరూప స్వభావాలు 1 నుంచి 5 తరగతి వరకు ఎలా ఉండాలో తెలిసినటువంటి వాళ్ళు విద్యారంగంలో ఇప్పుడు మనకి యూనివర్సిటీల్లో ఎడ్యుకేషన్ ఎలా వీళ్ళకి ఈ నిర్మాణ సూత్రాలు ఏంటో తెలిసినటువంటి వాళ్ళని బాల సాహితీవేత్త, ఈయన బాల సాహిత్యం కాబట్టి వాళ్ళందరితో నింపేసామంటే కాదు, వాళ్ళు ఉండాలి. ఈ నిర్మాణ సూత్రాలు తెలిసినటువంటి కొంతమంది ఆ, సరైనటువంటి సరుకున్నటువంటి వాళ్ళని పెట్టడం, దాని మీద మళ్ళీ ఇంకొక అంచె పరిశీలన చేసేవాళ్ళు, దాని మీద ఫైనల్ ఒక పరిశీలన చేసేవాళ్ళు, చివరకు ఒక రూపం ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక పద్ధతుల్లో వాచకాల రూపకల్పన జరగాలి. అలా జరిగినప్పుడు ఆ, అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం ముందు అభినందించాలంటే మిగతా విషయం చెప్పిన వెళ్ళాలి. ఈ నూతన విద్యా విధానం 2020 ఇచ్చి 5వ తరగతికైనా కానీ మీరు తప్పకుండా మాతృభాషలోనే మీరు పాఠాలు చెప్పాలి. మాతృభాషను బలోపేతం చేయటం, వీళ్ళు చెప్పిన మాటలు మాతృభాషను బలోపేతం చేయమన్నారు. మాతృభాషను బలోపేతం ఎందుకు చేయాలో ఎంత వివరణ ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక బీఈడి కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, అయ్యా నేను రిటైర్ అయ్యి 10 కదా 15 ఏళ్ళు అయింది, నేను ఆ డిపార్ట్మెంట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, ఎక్కువ దూరంగా నా పని అయితే నేను చేసుకోవాలి. ఎందుకన్నానంటే నూతన విద్యా విధానం గురించి ఏదన్నా మీ దగ్గర ఏదైనా బుక్లెట్ ఏమైనా ఉంటే, అబ్బాయి ఏం లేదండి బీఈడి కాలేజీ. ఎందుకన్నానంటే ఇది ఆ ఒక బీఈడి కాలేజీ వాళ్ళు ఏంటంటే చక్కగా వాళ్ళు పాపం వాళ్ళు చక్కగా నాకు పీడిఎఫ్ ఫైల్ పెట్టారు. మునిరత్నం నాయుడు గారు కూడా పెట్టారు. పీడిఎఫ్ ఫైల్ పీడిఎఫ్ ఫైల్ ఉంది. కొన్ని అందరినీ మనం అంటానికి లేదు. కొంతమంది అసలు అదేంటో 2020 అంటే ఒక కాలేజీ వాళ్ళకి అసలు తెలియలేదు. అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు కొంతమందికి తెలుసు పీడిఎఫ్ ఫైల్. ఇది నేను అందుకని ఏమంటున్నానంటే ఏ రకమైన ఒక పునాది లాంటి దశ, ప్రాథమిక దశ, ఈ ప్రాథమిక దశలో తయారయ్యేటువంటి వాచకాలు చాలా ఆ, మహత్తరమైనటువంటి బాధ్యతని విద్యారంగంలో నిర్వర్తించేటటువంటి ఒక పునాది లాంటి దశ. దీనికోసం
చాలా జాగ్రత్తగా కసరత్తు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు. సమగ్ర అనండి లేదా SCERT అనండి, ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళంతా అది మొక్కుబడిగా చేయకుండా, వాళ్ళలో అక్కడ ఎలా ఉంటుందంటే డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, తర్వాత అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు. ప్రొఫెసర్లు తెలుగుకి ప్రొఫెసర్, వీళ్ళు తెలుగు ఒక లెక్చర్, వీళ్ళు అక్కడ కూర్చొని ఎవరెవరిని తీసుకొద్దాం, ఎవరిని పెట్టుకో, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో ఇక్కడ నేను చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళు ఎందుకు ఆమోదించాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళని మేమెందుకు ఆమోదిస్తాం అనే పద్ధతిలో జరిగింది అనుకోండి, ఈ వాచకాల ఉదాత్తమైనటువంటి ప్రణాళిక దెబ్బతింటుంది. ఇంత మంచి జరుగుతుందని ఆశిద్దాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మునిరత్నం నాయుడు గారికి, బిట్టు వారికి, ఇంకా ఇక్కడ మన బెహరా, నారం శెట్టి, తర్వాత ఇక్కడ తులసి గారు, ఇంకా ఇక్కడ చాలా మంది మిత్రులు ఈ రకంగా మీరు ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంతమంది ఎవరు వచ్చారు దీంట్లోకి. కాకపోతే మన అదృష్టం ఏంటంటే దీన్ని మళ్ళీ ఏదో ఒక ఛానల్లో ఏదో యూట్యూబ్లో ఎక్కడ పెడతాం, తర్వాత చూస్తారనుకోండి. నాకు చాలా సంతోషం ఉందండి నాకు ఈ అవకాశం ఇచ్చి. నాకు ఇటువంటి విషయాలంటే మాట్లాడాలంటే చాలా నాకు ఆసక్తి. ప్రతి దశలో కూడా ఈ బోధనా రంగంలో ఈ వాచకాల గురించి అసలు ఉపాధ్యాయుల ఎంపిక విధానమే తప్పు. ఒక ముక్క చెప్పేసి ముగిస్తా. ఉపాధ్యాయుల ఎంపిక విధానం, తెలుగు అధ్యాపకుల ఎంపిక విధానానికి మిగతా అధ్యాపకుల ఎంపిక విధానం చాలా ఉంది తీరాలి. తెలుగు అధ్యాపకుల ఎంపిక విధానం ఏముందని ABCD పెట్టడం 100-150 బిట్లు, అందులో ఏదో ఒకదాన్ని పెట్టేసైతే వాడు తెలుగు కొంతైతే కుదురుతా. అసలు ఆ సిస్టమే తప్పు. చక్కగా ఏదో చిన్న చిన్న ఒక 5-6 లైన్లైనా వాడు సొంతంగా ఆలోచించి వాడు రాసే పద్ధతుల్లో ఉండాలి. టీచర్ కావాల్సినటువంటి వాడికి పద్యం ఎలా చదవాలో బిట్లు ఏదో అంటూ టిక్కు పెట్టడమేగా పద్యం చదవటం. అందులో ఎక్కడ చూస్తున్నాం, వాడు ఒక విషయాన్ని చెప్పేది ఒక క్రమంలో చెప్తున్నాడా, వ్యక్తీకరణ నైపుణ్యం ఎలా ఉందో చూస్తున్నామా? ఇవన్నీ మనం ఏం చూడకుండా ఏంటంటే తెలుగు అధ్యాపకుల ఎంపిక విధానం కూడా మారితేనే అప్పుడు మంచి తెలుగు అధ్యాపకులు వస్తాయి. వాళ్ళ నుంచి తెలుగు వాచకాన్ని బాగా నిర్మించగలిగేటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనకి ప్రాథమిక దశలో వాచకాలు గొప్పగా గొప్ప వాళ్ళకి తయారవడానికి మంచి పునాది ఏర్పడుతుంది. అందరికీ నమస్కారం. కృతజ్ఞత. డాక్టర్ రావి రంగారావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పిన పాయింట్ నా అనుభవంలో కూడా వచ్చాయి. మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ ఏదైతే చెప్పారే, నేను స్కూల్ టీచర్లు ఉండాలి పాఠ్య ప్రణాళికలో, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కాలేజీ లెక్చరర్లు కాదు, వాళ్ళతో పాటు వాళ్ళు ఉండాలి అని నేను వాదించినందుకు నన్ను ఎలిమినేట్ చేశారు 20 ఏళ్ల క్రితం. కాబట్టి ఇప్పుడు నేను ఆ విధంగానే తయారు చేసుకుంటున్నాను. సారు రావి రంగారావు గారు వారి అనుభవాన్ని, అపార అనుభవాన్ని మనకు క్రోడీకరించి చాలా విశాలంగా మన అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలియజేశారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మరో వక్త దీనిపైన ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత అడుగుదురు. ఇప్పుడు డాక్టర్ తులసి మేడం గారిని వారి గురించి పరిచయం. వారు శ్రీ మద్రాసు విశ్వవిద్యాలయంలో MA, PhD, డిప్లొమా ఇన్ తమిళ్, డిప్లొమా ఇన్ జర్మన్, అదేవిధంగా మరాఠీ మీద వారు సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సులు పూర్తి చేసి మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తక నిర్మాణంలో ఆమె స్పెషల్ ఆఫీసర్ ఆన్ తెలుగు అనే మీద గత 28 ఏళ్ళ మేడం, 27 ఏళ్ళ 28 ఏళ్ళండి, 28 ఏళ్ళు పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. అయినా వారి సేవలను మళ్ళా అక్కడ ప్రభుత్వం గుర్తించి వారిని మళ్ళా తీసుకోవడం జరిగింది. వారితో కలిసి మేము కూడా ఒక పుస్తకం తయారు చేస్తున్నాం. కాబట్టి ఆ అనుభవంతో వారిని మళ్ళా రెండోసారి ఈరోజు ఆహ్వానించడం జరిగింది. కాబట్టి వారిని వారి ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. గౌరవనీయులు బిట్టు వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు మునిరత్నం నాయుడు గారు, గౌరవనీయులు డాక్టర్ రావి రంగారావు గారు, బెలగాం భీమేశ్వరరావు గారు, రాజేశ్వరి గారు తదితరులందరికీ నమస్కారం. తమిళంలో ఒక మాట అంటారు, అలసిపోటిటాంగా అని, అంటే ఉతికేశారు అని. రావి రంగారావు గారు ఉతికి పిండి ఆరేశారు. ఆయన మామూలుగా ఆయనకున్న అపార అనుభవం ఏదైతే ఉందో వారి రంగరించి చెప్పారు.
మీరు ఏదైతే ఫేస్ చేశారో మీరు రెండవ భాషగా మీరు అక్కడ పాఠ్య పుస్తకాలు తయారు చేశారు కాబట్టి దాని మీదనే చెప్పండి ప్రాథమిక దశలో. అంటే వారిని పరిచయం చేయటము, ఇలా వినిపించడం అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంవత్సరాల ముందే ఈ పరిచయం ఎందుకు ఏర్పడలేదా అని చాలా బాధగా ఉంది నాకైతే. ఎంతో ఉపయోగపడే విషయాలు తెలుసుకొని ఉండేవాళ్ళం, ఇంకా మంచి వాచకాలను తయారు చేసేవాళ్ళమేమో అనిపిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు రావి రంగారావు గారు. మేము గూడు విడిచి వచ్చిన పక్షులం. ఇక్కడ మహారాష్ట్రలో మాకు సాహిత్యం లభించటము కష్టము, కానీ మునిరత్నం నాయుడు గారి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది సహాయ సహకారాలు అందించి అక్కడ విషయాలు తెలియజేయటం వల్ల మేము కొంచెం సులభంగా చేసుకోగలుగుతున్నాము. మహారాష్ట్రలో ఇప్పటికీ తెలుగు మాధ్యమ పాఠశాలలు, అంటే తెలుగు మీడియం పాఠశాలలు కొనసాగుతుండటం సంతోషకరమైన విషయం. కానీ అన్ని స్థలాల్లో లాగే ఇక్కడ కూడా కొరబడుతున్నాయి. తెలుగు మాధ్యమ పాఠశాలలు చాలా వరకు సెమీ ఇంగ్లీష్ అని అయిపోయి తెలుగు ప్రథమ భాషగాను, తర్వాత చరిత్ర భూగోళం మాత్రం తెలుగులో చదవటము, గణితం సామాన్య విజ్ఞానం ఇంగ్లీష్లో చదవడం, ఆ విధంగా కూడా ఒక నూతన దారి కొనసాగుతోంది ఇక్కడ. కానీ కనీసం మా ప్రథమ భాషగా అయినా తెలుగు నిలిస్తే చాలనుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. మహారాష్ట్రలో ప్రథమ భాషగా, ద్వితీయ భాషగా, ఇంకా సంయుక్త భాషగా కూడా తెలుగు కొనసాగుతున్నది. సంయుక్త భాష అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలకి 50 మార్కులు హిందీతో పాటు 50 మార్కులు తెలుగు తీసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. అన్ని భాషలతో ఇక్కడ 10 భాషల మాధ్యమాలలో పాఠ్యపుస్తకాలు తయారవుతాయి మా మహారాష్ట్ర పాఠ్యపుస్తక సంస్థలో. ఈ 10 భాషల్ని ఒకే విధంగా యూనిఫామ్గా అందరికీ ఒకే విధమైన అవకాశాలను వాళ్ళు కల్పిస్తున్నారు. మరాఠీ వాళ్ళ రాష్ట్ర భాష అయినప్పటికీ కూడా అది చాలా సంతోషకరమైన విషయము. మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. తర్వాత ఢిల్లీలో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తయారయ్యాక దాని ఆధారంగా ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చేసిన తర్వాత ఎస్సిఎఫ్ అంటే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ ఎస్సిఆర్టీలో తయారవుతుంది. అందులో కూడా మేము భాగస్వాములుగా ఉంటాము. మన తెలుగు పాఠ్యపుస్తక సంస్థలో ఉండే కమిటీలోని సభ్యులు మేము కూడా అందులో భాగస్వామ్యం పంచుకుని కరికులం తయారు చేసేటప్పటి నుంచి కూడా మేము అందులో భాగంగా ఉంటాం. కాబట్టి ఆ కరికులంలో మనకి ముందు మరాఠీలో తయారు చేస్తారు, దాని ఆధారంగా మన భాషలకి చేసుకోమంటారు. కొన్ని అంశాలను మార్చుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది, కేవలం అది అనువాదం మాత్రమే కాదు. అలాంటి అవకాశం ఉన్నందువల్ల అందులో మన తెలుగు భాషకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అట్లాంటి అంశాలను మేము మార్చి వ్రాసుకుంటాము, కరికులం తయారు చేసుకుంటాము. దాని ఆధారంగా పాఠ్యపుస్తకాలను తయారు చేస్తాము. ఆ పాఠ్యపుస్తకాల తయారీలో పాఠాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాము. ఆ లెర్నింగ్ అవుట్కమ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ వీటిని ఆధారంగా చేసుకుని మనం పాఠ్యాంశాల ఎంపిక చేయవలసి ఉంటుంది. ముందు కాలం లాగా కొన్ని గేయాలు, కొన్ని కథలు పెట్టేస్తే పాఠ్యపుస్తకం అయిపోతుంది కదా, పాఠ్యపుస్తకం అనేది ఏం పెద్ద పని అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా పెడితే అది చందమామ పుస్తకం అంటారు కానీ పాఠ్యపుస్తకం అనరు. ఇప్పుడు మన రంగారావు గారు చెప్పినట్లు ఎన్నో విషయాలు, ఎంతో ఆలోచించి చేయాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా నాకు అనిపిస్తుంది ప్రాథమిక దశలోని పుస్తకాలు తయారు చేయటమే ఎక్కువ శ్రమతో కూడిన పని, చాలా సంతోషకరమైన పని కూడా. అంటే దీనికి మన కరికులంలో ఉండే విషయాలని కవర్ చేయటానికి కావలసిన సాహిత్యం రెడీమేడ్గా మనకి అందుబాటులో లేదు. చాలా వరకు మనమే
ఆ లెర్నింగ్ అవుట్కమ్ని సాధించటానికి ఏమి రాయాలో అది రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పుస్తకాలలో ఎడిటింగ్ కన్నా కూడా, సంపాదకీయం కన్నా కూడా లేఖనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని గేయాలు వాటిని మనం ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. ఆ ఎంపిక చేసేటప్పుడు గేయాలు కానీ పాఠాలు కానీ పిల్లల వయో పరిమితిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న తరగతులకు ఒక్కసారి ఊపిరి పీల్చుకునే లోపల పూర్తయ్యే విధంగా వాక్య నిర్మాణం ఉండాలి. అంటే 2 పదాలు 3 పదాలు, ఎక్కువలో ఎక్కువ 4 పదాలతో వాక్యం పూర్తయిపోవాలన్నమాట. ఆ విధంగా మనం వాక్యాలని, పెద్ద పెద్ద వాక్యాలని ఉపసంహరించుకుని చక్కగా రాసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాగే గేయాల ఎంపికలో కొన్ని గేయాలు చాలా పొడవుగా ఉన్నా కానీ పాడటానికి అనుగుణంగా లయబద్ధంగా తాళయుక్తంగా పాడుకునేలాగా పిల్లలు సరదాగా రంజకంగా వాటిని పాడే విధంగా ఉండే వాటిని కాస్త పొడవుగా ఉన్నా కానీ ఎంపిక చేసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ కొన్ని చూడటానికి వాటి ఆకారం సైజు చిన్నదిగా ఉన్నా కానీ అందులోని కాన్సెప్ట్ ఆ వయో పరిమితికి సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు లేదు, పదాలు కూడా ఎక్కువ కఠినమైన పదాలు, వాళ్ళకి వాడుకలో లేని పదాలు ఉన్న గేయాలైతే అవి సైజులో మనకి చిన్నగా ఉన్నా కానీ తీసుకోలేము. ఇప్పుడు స్టార్టింగ్ ఏదో మర్చిపోయాను, రాజేశ్వరి గారు ఏమన్నా అందిస్తారేమో. ఒక పాతకాలం గేయం ఉంది, మామ తెచ్చిన కొత్త కోక కట్టనన్నది, మొగుడు తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది, పడమటింటి కాపురమ్ము చేయనన్నది అనే గేయాలు కూడా ఈ పిల్లల గేయాలుగా పరిగణిస్తారు. కానీ నాకు అనిపిస్తుంది వాటిలోని అర్థాన్ని ఏ విధంగా బోధిస్తారు ఉపాధ్యాయులు? అలాంటప్పుడు వాళ్ళ భావ విశ్వంలోని పదాలను కానీ కాన్సెప్ట్స్ కానీ తీసుకుని చేస్తే బాగుంటుంది. కొన్ని ఊహాత్మకమైనవి కూడా, కల్పితమైనవి కూడా వాళ్ళు చాలా రంజకంగా వింటారు, నేర్చుకుంటారు. ముఖ్యంగా భాషని నేర్పడానికి వాచకాలు. కాబట్టి మనం నేర్పదలుచుకున్న అంశం ఏమిటి, ఈ పాఠంలో మనం ఏం నేర్పాలనుకున్నాము అనే దాన్ని మనము ముందు డిసైడ్ చేసుకొని దాని మీద ఒక పాఠాన్నో, ఒక గేయాన్నో, కవితనో ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకి ముందు మహాప్రాణాలు చెప్తున్నాం అనుకోండి, మహాప్రాణాలు ఆ పాఠంలో వస్తే దానికి మనం ఇచ్చే అభ్యాసాలు, ఎక్సర్సైజెస్లో వాటి మీద ఎక్కువ తర్ఫీదుని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్విత్వ సంయుక్తాలు కానీ ముందు మొట్టమొదటిగా ఏమేమి నేర్పాలనుకుంటున్నామో వాటికి తగిన వాటిని ఎన్నుకొని వాటిని గురించి వాళ్ళకి ఎక్కువ అభ్యాసాలు ఇస్తే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లెర్నింగ్ అవుట్కమ్ అనేది మనకి కవర్ అవుతుంది. అలాగే ఇప్పుడు కృత్యాధారమైన చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అంటే విని నేర్చుకున్న దానికంటే, చదివి నేర్చుకున్న దానికంటే, మాట్లాడి నేర్చుకున్న దానికంటే చేసి నేర్చుకున్నది ఎక్కువ కాలం మనసులో నిలుస్తుంది. చాలా సులభంగా వాటిని వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాగే సార్ చెప్పినట్లు మోటార్ స్కిల్స్ అంటాం, అంటే కంటికి చేతికి సమన్వయం. దానికోసం అని మనం పాఠ్యపుస్తకంలో కొన్ని బొమ్మలు గీయమంటాము, కొన్ని కాగితం పడవ చేయమంటాము, ఇలాంటివన్నీ నేర్పుతాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ కోఆర్డినేషన్ అనేది కూడా ఉంటుంది. పెన్సిల్ పట్టు చిక్కడానికి, చక్కని చేతిరాత రాయడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి. వాటితో పాటు పిల్లవాడు ఒక పడవను తయారు చేశాడు అనుకోండి, ఒక వానపాట పెట్టాం, దానికి అనుసంధానంగా మనం ఒక కృత్యాన్ని, యాక్టివిటీని పడవ చేయటం నేర్పామనుకోండి. ఆ తర్వాత దాని ద్వారా మనం చెప్పొచ్చు, నేర్చుకున్న పడవని మిగతా స్నేహితులకి సూచనలు ఇస్తూ చెయ్యి అనొచ్చు. అన్నప్పుడు ఆ పిల్లవాడు సొంతంగా సూచనలు ఇవ్వటం అనేటటువంటి ఒక స్కిల్ని నేర్చుకోగలుగుతాడు.
ఇట్లా ఒక్క అంశాన్ని తీసుకొని ఎన్నో రకాలుగా ఆ విషయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కేవలం భాషే కాకుండా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పెరగడానికి, వాళ్ళు సొంతంగా మాట్లాడడానికి, ఈ విధంగా కూడా దానిని మనం ఉపయోగించుకోవచ్చు. అప్పుడే మనం ఒక 80 పేజీలు 100 పేజీల పుస్తకంలో వాళ్ళకి నేర్పవలసిన భాషను అంతటినీ కూడా మనము కవర్ చేయగలుగుతాం. తెలుగు మిగతా కొన్ని భాషలతో పోలిస్తే, తమిళం లాంటి భాషలతో మన భాషకు అక్షరాలు చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, తల్లిదండ్రులకి ప్రతిరోజు పిల్లవాడు ఏదో ఒకటి నేర్చేసుకొని రావాలి, అవే అక్షరాలు నేర్చుకుంటూ కూర్చోకూడదు. అలాంటప్పుడు మనకి ఎంత చెప్పగలిగినా కానీ 1వ తరగతి ముగిసే లోపల అచ్చులు, హల్లులు, గుణింతాలు పూర్తయ్యేటప్పటికే 30వ పుస్తకం పూర్తయిపోతుంది. కాబట్టి సారూప్య ద్విత్వాలు అంటే ఇప్పుడు గాకి గావత్తు గాలాగే ఉంటుంది, దాకి దావత్తు దాలాగే ఉంటుంది. కానీ కాకి కావత్తు కాలాగా ఉండదు. వాటిని వైరూప్య ద్విత్వాలు అంటాం. అంటే మీరందరూ పెద్దవాళ్ళు, నేనేదో చిన్న విషయాలు నేర్పిస్తున్నానేమో అనిపిస్తుంది. కాబట్టి సారూప్య ద్విత్వాలనే ముందు కొంత వాళ్ళకి పరిచయం చేసి వదిలేసి 1వ తరగతిలో, 2వ తరగతిలోకి సారూప్య ద్విత్వాలతో మొదలుపెట్టి వైరూప్య ద్విత్వాలు, ఆ తర్వాత సంయుక్త అక్షరాలు, సంశ్లిష్టాక్షరాల వరకు వెళ్ళొచ్చు. లేదా సంశ్లిష్టాక్షరాలను కొంత తగ్గించి 3వ తరగతిలోకి కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ విధంగా ప్రాథమిక స్థాయిలో చక్కగా పుస్తకాలను డిజైన్ చేస్తే పునాది అనేది చాలా ముఖ్యం. మా అత్తగారు కూడా ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆవిడ తెలుగు లిటరేచరు. ఆవిడ ఎప్పుడు తన స్కూల్లో చెప్పేవాళ్ళంట, 1వ తరగతిలో ఇన్ని అక్షరాలు నేర్పి వదిలేస్తున్నాము, 1.5 నెల ఎండాకాలం సెలవులు అయ్యాక వచ్చి అన్నీ మర్చిపోతారు. కాబట్టి కొంత 1 నెల రోజులు మనకి వృధాగా పోయింది అని అనుకోకుండా ముందు తరగతిది వాళ్ళకి బాగా చెప్పి పునరావృతం చేసి వాళ్ళకి అభ్యసింపజేస్తే పునాది అనేది పటిష్టంగా ఉంటుంది అని చెప్పేవాళ్ళంట. అలా 2వ తరగతి పుస్తకాన్ని కొంత మనం రివిజన్కి పునరావృతం చేయడానికి కూడా కొన్ని పుటలను ఉపయోగించుకొని 1లో నేర్పిన విషయాలని కొన్ని నేర్పి తర్వాత 2వ తరగతిలోకి ప్రవేశించినా కానీ మంచిదే అని అనిపిస్తుంది. కేవలం భాషా అంశాలే కాకుండా భాష అనేది లేదా చదువు అనేది, విద్య అనేది జీవితానికి కూడా ఉపయోగపడాలి. కాబట్టి జీవన కౌశల్యాలు, లైఫ్ స్కిల్స్ అంటాం, అవి కూడా పాఠ్యాంశాల ద్వారా వాళ్ళకి చేరాలన్నమాట. ఒక సమస్యని ఎలా పరిష్కరించుకోవచ్చు అంటే దానికి సునాయాసంగా ఏదైనా ఒక కథ ద్వారా, ఒక జంతువుల కథ ద్వారా కూడా చెప్పవచ్చు. అదేవిధంగా సమానుభూతి అంటే పిటి కాదు, వాళ్ళతో పాటు వాళ్ళు ఏం అనుభూతిని చెందుతున్నారో మనం కూడా ఆ విధంగా ఆలోచించి వాళ్ళకి సహాయపడటం, ఇలాంటివన్నీ కూడా మనం కథల ద్వారా, గేయాల ద్వారా పెట్టవచ్చు. కథలు అనేవి చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆకట్టుకునే విషయం కథ అనేది, ఇంకా చాలా సులభంగా గుర్తుపెట్టుకునే విషయం. కాబట్టి గేయాల్ని కూడా గేయాల్లో కూడా గేయ కథల్ని తీసుకోవచ్చు. అలాగే వేమన పద్యాలు, సుమతి పద్యాల్లాగా మన ఛందోబద్ధమైన పద్యాల్లో కూడా కథా పద్యాలని రాయించవచ్చు. ఇంకా బట్టి పట్టడం అనే విద్య మంచిది కాదు అని చెప్తున్నారు. కానీ ఇందులో ఉన్నటువంటి చిన్న వ్యత్యాసాన్ని గమనించాలి. ఇప్పుడు వేమన పద్యాలు, సుమతి పద్యాలు లాంటివి మనం బట్టి పట్టినా కానీ ఆ వయసులో వాళ్ళకి ఆ పద్యం పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ అది జీవితంలో ఆయా సందర్భాలలో, ఆయా కఠిన పరిస్థితుల్లో ఆ పద్యం గుర్తొచ్చి దాన్ని మనము ఆచరించటానికి వీలుగా ఉంటుంది. బట్టి పట్టకూడదు అనేది ఇది ఏమిటంటే, ఇప్పుడు ఒక గద్యం ఉందనుకోండి, ఒక వ్యక్తి గురించి చెప్పిన పాఠమో ఆ విధమైనది, దానిని మక్కిగా పాఠ్యపుస్తకంలో ఏ వాక్యం ఉంటే ఆ వాక్యమే రాయాలని కాదు, దానిలోని విషయాన్ని గ్రహించి
సొంతంగా దాన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. ఆ విధంగా చెయ్యాలే కానీ ఆ గద్యాన్ని బట్టి పట్టకూడదు. అది బట్టి పట్టకూడదు అంటే దానిలోని విషయం అదనమాట. అలాగే ఇప్పుడు ఈ ఎస్ఎంఎస్లో వాటిల్లో చూస్తే ఆ భాషని వాళ్ళు చాలా క్లుప్తంగా చేసేసి, ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటే జిఎం అంటాం. మొన్న ఎవరో ఫోన్లోనూ చూశాను, హెచ్బిడి అంటే హ్యాపీ బర్త్డే. ఒక హ్యాపీ బర్త్డే అని కూడా పూర్తిగా వాళ్ళు టైప్ చేయకుండా, వ్రాయకుండా ఇలాంటివి సంభవిస్తున్నాయి. ఇట్లాంటివి కనీసం మనం ఫార్మల్ ఎడ్యుకేషన్లో వాటిని ప్రోత్సహించకూడదు అని అనిపిస్తుంది. పెద్ద తరగతుల్లో భాష ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే యాంకరింగ్లో వాడతాము, టీవీల్లో వాడతాము, కొంతమంది వక్తలు వేరే భాషలో మాట్లాడిన వాటిని తర్జుమా చేయడానికి వాడతాము, అనువాద ప్రక్రియల్లో వాడతాము. ఈ విధంగా భాష ఎన్నో చోట్ల ఉపయోగపడుతుంది. ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా భాషకు ఆ విధంగా ఉంటాయి అనేది కూడా తెలియజేయాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇంకా గేయాలు మనకి చిన్న చిన్న గేయాలు పాతకాలం నుంచి వస్తున్నవి, వాటిలో ఎంతో సైన్స్ ఉంటుంది. వాళ్ళు ఆ గేయాన్ని పిల్లల కోసం రాయడం వెనుక ఎంతో ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలామంది అవే గేయాలా మళ్ళీ వాటినే పెట్టటమా అంటే అన్నీ కాకపోయినా కొన్నింటిని ఉపయోగించుకోవటం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అది పాతవి, మనం ఇప్పుడు ఒక 2-3 సార్లు పాఠ్యపుస్తకాల్లో పెట్టామంటే అది మనకి పాతది, టీచర్కి కూడా పాతది అయి ఉండొచ్చు. కానీ పిల్లలకి అది పాతది కాదు. ఆ చదివిన పిల్లలు ముందుకెళ్ళిపోయారు, తర్వాత పిల్లలే దానిని చదువుతున్నారు. అలాగే పిల్లల సృజనాత్మకతని మనము కుంటుపరచకూడదు, ఒక చదరంలో బంధించకూడదు. మనం వాళ్ళ దగ్గర నుంచి రకరకాల జవాబుల్ని వాళ్ళు చెప్పినప్పుడు మన ఊహ ప్రకారం వాళ్ళు ఆ జవాబు చెప్పలేదని వాళ్ళని దండించకూడదు, వాళ్ళని ముందుకు పోనివ్వాలి. మెల్లిగా తర్వాత వాళ్ళకి ఆ భాషలోకి వాళ్ళని తీసుకురావచ్చు. ఒకసారి ఒక ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు మా దగ్గర, ఆయన అన్నారనమాట, మా పాపకి మీరు డ్రాయింగ్స్ ఆర్ట్ నేర్పుతారా అని అడిగాను, చిన్న పాప అప్పుడు. అడిగితే అమ్మ ఇప్పుడు నేర్పకూడదమ్మా, ఇప్పుడు తను సొంతంగా తన ఇష్టానికి తనని వేసుకొనివ్వండి, మెల్లిమెల్లిగా మనం చెప్పొచ్చు, కానీ ఈ ఇల్లు అంటే ఇలాగే వెయ్యాలి అనే కాన్సెప్ట్ మాత్రం వాళ్ళకి చెప్పకూడదు అన్నారు. అలాగే ఆయన అన్నారు, ఆయన టీచర్ కూడా, ఒక బాబు చాక్ పీస్ తీసుకుని గోడ మీద మొదలుపెట్టి అలా గీస్తూ ఫుల్ 4 గోడలు తిరిగాడంట. తిరిగితే ఈయన అడిగారంట, నువ్వు ఏంట్రా గీసావు అని. అంటే ఇదిగో ఇది విమానము, ఇది ఉర్రని ఈ విధంగా వెళ్ళింది అని చెప్పాడంట. అంటే ఆడి ఊహ అలా ఉందన్నమాట. అంతేగాని విమానం అంటే ఇలాగే రెక్కలేయాలి అని ఆ వయసులో చెప్పకూడదు అనేది ఆయన చెప్పిన విషయము. ఇలా పాఠ్యపుస్తకాల గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు. చాలా విషయాలు సార్ కవర్ చేసేసారు. కాబట్టి నేను ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. నమస్తే. ధన్యవాదాలు మేడం గారు, తులసి భరత్ గారు. ముఖ్యంగా రావి రంగారావు గారు చెప్పిన విషయాలు చాలా చాలా మనం ఆచరించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన స్వయంగా ఆచరణంగా సంపాదించినటువంటి అనుభవాన్ని వారు జోడించి చెప్పారు. ప్రాథమిక దశలో ముఖ్యంగా పాఠ్యాంశాలను తయారు చేయాలి. అంటే పాఠం పెట్టామంటే అది ఉన్నత దశలో మాత్రమే కవుల స్టైల్ గురించి పెట్టాలి తప్ప ఇక్కడ మొత్తము పిల్లల యొక్క స్థాయి అంటే శ్రేణి ఎంతవరకు ఉంది, దానికి తగినటువంటి వొకాబులరీ ఏం వాడాలి, ఎలా ఉండాలి వాచకం అనే విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకొని చేస్తేనే అది వాచకం. సార్ మీరు అన్నట్టు
ప్రాథమిక దశలో వాచకాలు తయారు చేయడం కానీ బోధించడం కానీ అది చాలా చాలా కష్టమైన విషయం. అది 100%. ఎందుకంటే నేను ఇప్పుడు నవోదయకు అదేవిధంగా సిబిఎస్ఈకి తయారు చేశాం. అమెరికాలో సిలికాన్ ఆంధ్ర వాళ్ళకు కూడా మొదట తయారు చేసాం. మలేషియా వాళ్ళకి ఆ విధంగా మొదట చేసి తర్వాత వాళ్ళనే చేసుకోమని చెప్పాం. వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు, ఆ విధంగానే చేశారు. కాబట్టి ఇక్కడ మేడం గారు మహారాష్ట్రలో నేను 1987లో ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే అక్కడ మేము ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న టీచర్లకు ఓరియంటేషన్ కోర్స్ చేసేవాళ్ళం. అందులో భాగంగా బాంబేలో మొదటి కోర్సుకు నేను వెళ్ళాను. నేను ఆల్రెడీ బీఈడి ఎంఈడి చేయడం వల్ల మా డైరెక్టర్ గారు నువ్వు కూడా రావాల్సిందే అని చెప్పినంటే ఫస్ట్ అక్కడికే వెళ్ళాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపు 55 నుండి 60 మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ ట్రైనింగ్ కూడా చేయలేదు, కానీ వాళ్ళు అప్పుడు బిఏ చదివేస్తే వాళ్ళకి అక్కడ టీచర్ పోస్టు, కొంతమంది పియూసీ చదివినా కూడా టీచర్ పోస్టులు వచ్చినటువంటి వారు. అప్పుడు అక్కడ పాఠ్య పుస్తకాలన్నీ ఫస్ట్ లాంగ్వేజ్ బుక్సే ఉండేటివి, అంటే మొదటి భాషగా బోధించినవే ఉండేది. కానీ మేడం పోయిన తర్వాత ఇప్పుడు అవి అక్కడ కొంచెం మార్పులు చెంది ఉండవచ్చు ఇప్పుడు. కాబట్టి ఈ పాఠ్య పుస్తక రూపకల్పన అనే అంశం మీద ఇంకా జరుగుతాయి. ఈరోజు ప్రాథమిక దశలో సారు చాలా వరకు చెప్పారు. దానికి సంబంధించి ఇంకా సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఎవరైనా సందేహాలు ఉంటే అడగవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ నమస్తే అండి. మునిరత్నం నాయుడు గారికి, బిట్టు వెంకటేశ్వరరావు గారికి, రావి రంగారావు గారికి, తులసి మేడం గారికి, ఇతర అధ్యాపకులందరికీ కూడా నమస్కారాలు. తులసి మేడం గారు మాటలతో నేను అట్లా వెళ్తాను సార్. మేడం గారు చాలా విలువైన సూచనలు అక్కడ టెక్స్ట్ బుక్ నిర్మాణాల గురించి చెప్పారండి. నిజంగా అంటే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పుస్తక నిర్మాణం అసలైన పుస్తక నిర్మాణం ఏమో అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే 2 సబ్జెక్టులు ఒక భాషలో, 2 సబ్జెక్టులు ఒక భాషలో, 2 సబ్జెక్టులు ఒక భాషలో నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి కొంత భాషా పరిచయం ఏర్పడుతుంది. ఇది మనం పోయినసారి సమావేశంలో అనుకున్నామండి. పిల్లలకి కేవలం ఒక భాషా పుస్తకం ఒకటే ఉంటే కష్టము, అది రిపీట్ అవుతూ ఉంటే పిల్లలకి అది చాలా ఈజీగా ఉంటుంది అని అనుకున్నాము. చాలా మంచి ప్రయత్నం మేడం అది. తర్వాత మన జాతీయ విద్యా విధానము ఎంత బాగా రూపొందించినా కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు అంటే సిలబస్ లో లోపం కాదు. ఇక్కడ మన సిలబస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు మనకున్న సిలబస్లన్నీ కూడా మంచి సిలబస్లేనండి. మన గురువు గారు మనకు నేర్పినది, మనము నేర్పిస్తున్నదన్నీ కూడా మంచి సిలబస్లే. కానీ ఒక చిన్న మాట ఈ మధ్య కాలంలో విన్నానండి ఒక సమావేశంలో, టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ కి రావడం మూలంగా విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది అని పెద్దవాళ్ళ మాటలు అన్న తర్వాత నాకెందుకో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏమో అని అనిపించిందండి. తర్వాత అంటే పిల్లల్ని ఎట్లా మనం ప్రేమిస్తామో, మన ఇంట్లో పిల్లల్ని మనం ఎట్లా ప్రేమగా చూసుకుంటామో, స్కూల్లో ఉన్న పిల్లల్ని, కాలేజీలో ఉన్న పిల్లల్ని అంతే ప్రేమించగలిగితేనే మనం టీచింగ్ ఫీల్డ్ కి వెళ్ళాలి తప్ప ఇతరత్ర వెళ్ళడానికి లేదు. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని మనం బ్లేమ్ చేస్తాం సరిగ్గా వైద్యం చేయటం లేదు అని. కానీ ఒక టీచర్ గా మనం ఉన్న తర్వాత, మన అధ్యాపక బృందం ఎవరైనా సరే ఉన్న తర్వాత అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం లేదండి. 100 మందిలో ఒక 10% మంది మాత్రమే తీసుకుంటున్నారు. ఆ 10% మంది గవర్నమెంట్ ఎన్ని పనులు చెప్పినా కూడా అన్ని పనులు చేస్తూ టీచింగ్ చేస్తూ ఉంటున్నారు. మిగతా 90% మంది ఇది మనకు సంబంధించింది కాదు అన్నటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారండి. ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తారు. ఇవన్నీ గమనిస్తే అధ్యాపకుల నుంచి మంచి గుర్తించే విద్యార్థులు ఉంటారు, ఏ రకంగా ఎస్కేప్ అవుతున్నారో దాన్ని గుర్తించే వాళ్ళు కూడా ఉంటారండి. రేపు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఆ టీచర్ లాగా ఉండాలనుకునే వాళ్ళు అలా ఉంటారు, ఈ టీచర్ లాగా ఉండాలనుకునే వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి మొత్తం ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, స్కూల్ కానీ కాలేజీలు కానీ బయటకు వచ్చిన వాళ్ళు ఎలా బ్రతకాలి అనేది వాళ్ళు నేర్చేసుకుని బయటకు వచ్చేస్తున్నారండి. సబ్జెక్ట్ కన్నా ముందు బ్రతక నేర్చిన తనం ఒకటి నేర్చేసుకుంటున్నారు అని అనిపిస్తుందండి ఇప్పుడు అధ్యాపకుల్ని దగ్గరగా చూస్తుండడం మూలంగా.
ಮತ್ತೆ మేడం గారు అన్ని భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఆనందం కలిగిందండి. అన్ని భాషలు నేర్చుకుంటే మన తెలుగు భాష యొక్క గొప్పతనం అనేక మందికి మనం వ్యక్తీకరించిన వాళ్ళం అవుతాము. మేడం గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉందండి. ఆ మార్గంలో నేను ఎప్పుడు ప్రయాణం చేస్తానా అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. రావి రంగారావు గారి మాటల నుంచి కొన్ని చెప్పాలనుకుంటున్నానండి. సార్ ఏమన్నారంటే స్కూల్ టీచర్లకి జీతాలు మన భారతదేశంలో తక్కువగా ఉంటాయి, నిజంగా వాళ్ళకే ఎక్కువ ఇవ్వాలి, విదేశాల్లో ఎలా ఉంటుందో తెలీదు అంటే సార్కి తెలుసు, అది పరోక్షంగా అన్నట్టున్నారు. అంటే నాకు తెలిసినటువంటి మిత్రుల ద్వారా నేను విన్నది ఏంటంటేనండి, యూనివర్సిటీ ప్రొఫెసర్ కి ఎంత జీతం ఉంటుందో దాదాపుగా అంత జీతము ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కూడా ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ కి వాళ్ళంత ప్రాధాన్యత ఇస్తారు అని మాత్రం నేను విన్నానండి. ఎందుకంటే చాలా కష్టపడతారు నిజంగా. ఆ మొక్కను కాపాడడం, పిల్లలు అనే మొక్కను కాపాడడం చాలా చాలా కఠినమైన పని. తర్వాత పంచతంత్రం కథలు గుర్తు చేశారండి. మనం ఎంత మట్టికి పంచతంత్రంలో ఎలాంటి స్నేహితుడిని ఎన్నుకోవాలి, ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అన్న కాన్సెప్టే చూస్తాం గాని గురువు ఎలా ఉండాలి అన్నది కూడా పంచతంత్రంలో పరోక్షంగా భలే చెప్పారు. తర్వాత పరమానంద శిష్యుల కథలో కూడా ఆ గురువు గారు ఆ శిష్యుల్ని వేసుకుని ఎలా వేలాడుతూ ఉంటారు, అంత ఓపిక ఇప్పుడు గురువులకు ఉన్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందేమోనని అనుకుంటున్నానండి. ఇంకొకటి విలువైన మాట, సినిమా పాటలు. ఇది సినిమా పాటలు పిల్లలు బాగా కనెక్ట్ అవుతారండి. అందులో మంచి సినిమా పాటలు గనక మనం నేర్పిస్తే నిజంగా సినిమా పాటలు చాలా సులభంగా ఉంటాయి. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయుడే, తర్వాత గాంధీ పుట్టిన దేశం, రాముడు ఏలిన రాజ్యం, ఇది మనం టెక్స్ట్ బుక్ లో పెడితే బానే ఉంటుందండి. దాంతో పాటు టీచర్లు కూడా ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళు ఇష్టంగా చెప్పేటట్టుగా ఉంటే బాగుంటుందండి. తర్వాత సార్ భాషా క్రీడలు, పద క్రీడలు ఇవన్నీ చెప్పారు. స్కూల్లో బాలమిత్ర, తర్వాత చందమామ ఇవన్నీ కూడా చదివించే ఏర్పాట్లు ఉంటే కూడా బాగుంటుందండి. తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. నేను ఫస్ట్ చెప్పాలనుకున్న మాట సార్ చెప్పారు, ఆ మాటతోనే ముగిస్తానండి. సెలక్షన్ దగ్గరే లోపం జరుగుతుంది సార్. ఏబిసిడీలు పెట్టిన వాళ్ళు అంటే మనం సెలెక్ట్ అయిన పద్ధతికి ఇప్పుడు సెలెక్ట్ అవుతున్న పద్ధతికి చాలా తేడా ఉందండి. ఏబిసిడీలు నేను చెప్తున్నానండి, డిగ్రీ కాలేజీకి వచ్చిన పిల్లలు అక్షరాలు సరిగ్గా రాయలేకపోతున్నారు. బోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్షరాలు సరిగ్గా రాయలేని స్థితిలో ఉన్నారండి. ఈ అక్షరాలు సరిగ్గా రాయలేని స్థితిలో, పలకడం సరిగ్గా నేర్పించలేని స్థితిలో ఉన్నటువంటి గురువుల దగ్గర నుంచి విద్యార్థులు ఏం నేర్చుకుంటారండి? ఎస్కేపిజం ఒకటే నేర్చుకుంటారు. వీళ్ళు దిద్దేసి మార్కులు ఏవో వేసేయడం, ఆ మార్కులు ఏవో వెళ్ళిపోవడం, ఇంకా పర్వాలేదు ఇట్లా రాసిన మార్కులు వస్తున్నాయంటే మనం వెళుతున్న మార్గం కరెక్టే అని అనుకుంటున్నారండి. కాబట్టి ఇంటర్వ్యూ ఉండాలి. ఇంటర్వ్యూలో వీళ్ళ ఉచ్చారణ ఎలా ఉంది, ఒక పద్యాన్ని ఎలా చెబుతున్నారు, ఇంటర్వ్యూ మెంబర్ అడిగిన వాటికి వీళ్ళు ఎలా సమాధానం చెప్పగలుగుతున్నారు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏమిటి, ఇవన్నీ గుర్తించే మనం నియామకం కనుక చేస్తేనండి ఎప్పుడు కూడా, అంటే వంట సామాగ్రి కొద్దిగా ఉన్నా కూడా వచ్చిన అతిథులకి భోజనం పెట్టగలిగే శక్తి ఉన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలని ఎలా గొప్పగా అనుకుంటామో, సిలబస్ ఎట్లా ఉన్నా కూడా దాన్ని మలిచి చెప్పే తీరు అది అధ్యాపకుల్లోనే ఉందండి. మనం సిలబస్ లో అద్భుతంగా రూపొందిస్తాం, అది చాలా గొప్ప విషయం. కానీ దాన్ని నిర్వీర్యం చేయగలిగే శక్తి కూడా అధ్యాపకే ఉందండి. చాలా సింపుల్ గా స్టోరీ చెప్పి ఆ క్లాస్ అయిపోయిందని అంటారండి. ఎంత మంచి పాఠం పెట్టినా సింపుల్ మెటీరియల్ ఇచ్చేస్తారు, పాఠం అయిపోయింది. ఇంకా ఇట్లాంటి వ్యవస్థ నుంచి మనం పూర్తిగా కోలుకోకపోతే మాత్రం లాభం లేదండి. ఈ మంచి ప్రయత్నానికి మనం అధ్యాపకుల నుంచి కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేయాలి సార్. మునిరత్నం నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. గురువు గారికి ప్రణామాలు సార్. ధన్యవాదాలు. బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారు. ధన్యవాదాలండి డాక్టర్ మృదుల గారు. ఆమె రాష్ట్రపతి అవార్డు గ్రహీత అండి, ఉపాధ్యాయ డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా. చాలా చక్కగా మాట్లాడారండి, భాష కూడా చక్కగా ఉంది. మృదుల గారు మా ప్రొఫెసర్ లలితా పీటర్స్ గారని క్వీన్ మేరీస్ కాలేజ్ లో, ఆవిడ మొట్టమొదట మేము కాలేజ్ చేరినప్పుడు ఆ అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటంటే, మార్జాల కిషోర న్యాయం అంటే ఉపాధ్యాయులు పిల్లి తన పిల్లల్ని ఎలా 10 చోట్ల మార్చి కాపాడుకుంటుందో ఆ విధంగా వాళ్ళని వదిలిపెట్టకుండా ఉపాధ్యాయులు ఉండాలి.
అలాగే పిల్లల విద్యార్థులు అనేవాళ్ళు మర్కట కిషోర న్యాయం. ఆ కోతి ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ మీదకి దూకినా గానీ అన్ని పట్టుకుని కడుపుని పట్టుకొని వేలాడుతూ ఉంటుందని. అలా మీరు అన్నట్లు 2 వైపుల నుంచి ఉండాలి అది అన్నమాట. అలా రోల్ మనం మోడల్ గా ఉండాలి టీచర్ అన్నాక. మరి ఏం చేద్దాం మేడం, ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అవును, అలా ఉంటే కొంత మన భాష నిలబడేదండి. అవును అవును మేడం, అవును. డెడికేటెడ్ గా టీచర్లు కూడా ఉంటే బాగుంటుంది. నాయుడు గారు, మీరు ఒక్క ఏర్పాటు చెయ్యాలండి. మన తులసి మేడం గారితో, రావి రంగారావు గారు లాంటి వాళ్ళతో కొన్ని లెక్చర్స్ మనం యూనివర్సిటీల్లో ఎక్కడైనా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇప్పిద్దాం సార్. ముఖ్యంగా తెలుగు అధ్యాపకులకండి మనం ఇప్పించే ప్రయత్నం చేస్తే కనీసం భాష పట్ల ప్రేమైన వాళ్ళకి కలుగుతుందండి. అంటే ఇంత కృషి చేసినా కూడా ప్రేమ, అంటే పిల్లల పట్ల ప్రేమ, సబ్జెక్ట్ పట్ల ప్రేమ తెలుస్తుంటే కనీసం కొంతైనా వాళ్ళల్లో వెడుతుందేమోనండి. ఇప్పుడు ఎంఏ తెలుగు చేయడం చాలా సులభం అయిపోయిందండి. అంటే విద్య అందరికి అందుబాటులో ఉండాలి. ఈ అందుబాటులో రాగానే నా దగ్గర సర్టిఫికెట్ ఉంది కదా అని ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు. ఆ అమ్మాయికి మార్కులు వచ్చినాయి కదా అని ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. ఆ అమ్మాయి క్లాస్ రూమ్ లో సక్సెస్ అవుతుందా లేదా, పిల్లల్ని సాటిస్ఫై చేస్తుందా లేదా, విషయం ఎంతవరకు చెబుతుంది అన్నది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయిందండి. మేడం ఇప్పుడు గారు, మీరు చెప్తున్న టాపిక్ చాలా పెద్దది. దాని గురించి నెక్స్ట్ తర్వాత చూద్దాం. మీరు అన్నట్టు ట్రైనింగ్ అనేది చూద్దాం మేడం. అవకాశం ఉంటే నేను తప్పకుండా చూస్తాను. ఎందుకంటే బయట రాష్ట్రాల్లోనే టీచర్లకు అందరికీ చెప్పాము, కానీ ఇక్కడ మీరు అన్న మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా మొన్న ఈ మధ్య పిల్లలకు పాఠం చెప్పినప్పుడు చూశాను, అధ్యాపకులకే అసలు విషయం రాదు, ఇంకా పిల్లల దగ్గర నుంచి ఎక్కడ వస్తుంది రాదు. నేను ఇంతకు ముందు వచ్చిందని అంతకుముందు వచ్చిందని ప్రయత్నించాను, రాలేకపోయాను. అది రికార్డెడ్దే వినపడేది. మరి ఇప్పుడు మునిరత్నం నాయుడు గారు దానికి ఏం ఇంజక్షన్ ఇచ్చారో కానీ ఇప్పుడు యాక్టివ్గా పాల్గొనే అవకాశం వచ్చింది. సంతోషం అండి. ధన్యవాదాలండి. సార్ ఇంజనీర్ అండి వృత్తిరీత్యా, కానీ ఆయనకి ఎంత ఇప్పుడు తెలుగు కూటమిని పెట్టి రచ్చబండని పెట్టి బోర్డు అంత సేవ చేస్తున్నారు. వారు ఈ రోజు రావడం చాలా ఆనందదాయకం. ఎవరన్నా ఉన్నారండి ప్రశ్న? చాలా బాగుంది. రవి రంగారావు గారు ఎట్లా ఉండాలి అనేది దీర్ఘ ప్రసంగంలో చాలా బాగా చెప్పిండ్రు. ఎంత సులభంగా ఉండాలి, పిల్లల కోణంలో ఆలోచించి ఉండాలి. పదాలు, పాఠాలు ఏవైనా కానీ సినిమా పాటలు కూడా పెట్టడం అనేది ఆసక్తి, పిల్లలకు ఆసక్తికరమైన ఉండాలనేది తులసి మేడం ఇంకా చాలా బాగా చెప్పిండ్రు. అసలు చాలా నచ్చింది మేడం. దురదృష్టవశాత్తు పుస్తకాలు రాసే వాళ్ళకి ఈ ఆలోచనలు రాకపోవడం అనేది బాధాకరం. అసలు కోదండరమయ్య సార్, మీరు ఎత్తి చూపారు కదా సార్, తప్పుగా అనుకోవద్దు, యాక్టివ్గా అన్నారు. పట్టేశావు తల్లి, పట్టేశావు. పెద్ద పంతులమ్మ, నేను రాళ్ళు విసురుతాను. చురుగ్గా ఉన్నారని చెప్పండి మేడం. సారు కొండను చూపించడం మీతో అనడం సరదాకు. నా ఆలోచన అన్ని చాలా బాగున్నాయి. వీటితో పాటు ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు అసలు బాడీ లాంగ్వేజ్ వాడటం లేదా, పదాలు మాట్లాడేటప్పుడు కానీ వాయిస్ మాడ్యులేషన్ అంటారు, ఇవి అవి సరిగా చూపట్లేదా పిల్లలు? అంటే నేను ఒక హెడ్ మాస్టర్గా చిన్నపిల్లలకి దూరంగానే ఉన్నాను. నా పనులు పిచ్చి పనులు, నిజం చెప్పాలంటే ఏవో చేస్తూ ఉండాల్సి వస్తుంటుంది, నింపడాలు పంపడాలే. అయినప్పటికీ నా దగ్గరకు వచ్చే పిల్లలను గమనిస్తుంటే ఎందుకింత 5 తరగతులు చదివినాక కూడా కనీసం అర్థవంతంగా చదవడం, ధారాళంగా చదవడం, లేకపోతే ఒక జటాలో గుణింతాలో ఉన్న పదాలను ఉన్నట్టుగా ఉచ్చరించలేకపోతున్నారు అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయా అసలు అంటే, తులసి మేడం చెప్పినట్టుగా మృదుల మేడం మరీ బాగా చెప్పిండ్రు. ఆసక్తి ఉన్న వాళ్ళే అధ్యాపక రంగాలకు రావాలనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ మార్పు సాధ్యమవుతుంది. వాళ్ళని తీసుకునేటప్పుడు ఏదో ఇలాగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెట్టి తీసుకోవడమో, ఏబిసిడీలు పెట్టి తీసుకోవడమో కాకుండా ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళ ఆసక్తిని కానీ వాళ్ళ ప్రతి కోణాన్ని పరిశీలించి తీసుకుంటే, మరీ ముఖ్యంగా మాతృభాషలో ఉపాధ్యాయులను తీసుకునేటప్పుడు చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఇంకా అన్ని పంచుకోలేకపోతున్నా, కొన్ని సందేహాలు నాకున్నాయి. ఇప్పుడు 56 అక్షరాలు ఉన్న తెలుగు భాషలో ఇప్పుడు 52, 51 ఉన్నాయి మృదుల మేడం.
రెండవచ 56 అండి. మనం 56 నేర్పాలి మేడం. మనం తగ్గించేసుకుంటూ నేర్పితే రేపు ఎక్కడైనా వాళ్ళకి ఎదురు పడితే వాటిని ఎలా పలకాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి మన ప్రాచీన పద్ధతి నుంచి వెళుతూనే ఆధునికంలో ఎన్ని లుప్తమైపోయాయి అనే సంగతి తెలుస్తుందండి. కాబట్టి మీరే పాత అంటున్నారు పద్ధతిలో మన భాషలో అక్షరాలు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి, అదే అవునండి. ఉచ్చారణలోని అక్షరాలు తీసేయచ్చు. అంటే రెండవచ ఆ, లుల్లు సంస్కరణ అది వేరే విషయం. తీసేది. ఇందాక కోదండరామయ్య గారు తన పుస్తకం నిన్ననే పూర్తి చేశాను సార్. మీ యొక్క తెలుగు భాష గొప్పది కానీ కనుమరుగవుతుంది. ఎంత అద్భుతము, నాకు ఎంత సంతోషమైంది అది పూర్తి చేసే వరకు. మీరు సంస్కృతాన్ని సంస్కృతము అని రాయటం అంటే రుత్వం లేకుంటే ఏమి అన్నట్ట. సంస్కృతము ప్రతి చోట అట్లనే. ఆ పుస్తకం గురించి తప్పకుండా మీతో మాట్లాడతాను సార్ నేను. తర్వాత రాసేటప్పుడు కూడా ఎక్కడో రాసినప్పుడు మీరు వేరేగా అంటే సంయుక్తాక్షరమే అంటారు కదా సార్. క్ష దాని అక్షరం. తెలుగులో సంయుక్తాక్షరం. దాన్ని వేరే అక్షరంగా రాస్తున్నారమ్మా, అది పెద్ద పొరపాటు. అది అక్ష అదొక అక్ష కూడా అక్షరాల్లో నేర్పుతున్నారు, అది గుణింతాల్లో నేర్పాలి, లేకపోతే అది ఒత్తుల్లో నేర్పాలి. తప్పకుండానే మీతోటి పంచుకోవాల్సిందే నేను. అట్లాగా క్ష రాయాలంటే కాకు ష రెండవ ష ఒత్తిస్తే క్ష వస్తుంది. కష్టమైన సంయుక్తాక్షరం ఒక్కటి నేర్పడం అవసరమా? బండిరా అసలే వాడటం లేదు లాంటివి నాకు చాలా ఉన్నాయి. అంటే ఎంత వీలైతే అంత సరళం చేయాలి పిల్లలకు భాషను, అక్షర భారం తగ్గించడం అనేది నా మనసులో చాలా ఉంటుంది. రుత్వం దీర్ఘం కూడా అవసరం లేదేమో. ఇప్పుడు క్రూరుడు రాయాలంటే కాకు రుత్వం దీర్ఘం ఇచ్చే బదులు కాకు కొమ్మిచి రుత్వం ఇయ్యచ్చు, ఒక అక్షరం భారం తగ్గుతుంది. అలాంటివి కొన్ని ఇంకా ఉన్నాయి, మనం ఎప్పుడైనా మరోసారి పంచుకుంటాను నేను. మేడం గారు, భాషా శాస్త్రం ప్రకారం ఉచ్చారణ రీత్యా అవన్నీ ఉండాల్సిందే. రావి రంగారావు గారు అయితే మాత్రం అసలు నాకు ఎంతో మార్పు తెచ్చారండి నా జీవితంలో. అపార అనుభవం ఉంది కదా సార్ ఆయనకు. అదే వచ్చింది అమ్మ. ఈ అక్షరాలు, ఈ వర్ణాలు ఏమి ఉంచాలి, ఏమి తీయాలనే దానికి అది ఒక ప్రత్యేకమైన చర్చ ఒకటి పెట్టండి. మంచి ఐడియా అండి, మంచి ఐడియా. అలా దాన్ని శాస్త్రీయంగా మనం చర్చించడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సార్, మంచి ఐడియా అండి, తప్పకుండా ఏర్పాటు చేద్దాం. మంచై డియా నాకు తెలియదు. మంచై డియా అంటే నాకేమిటో తెలియదు, ఆ మాట తెలియదు అండి. మంచి ఐడియా, మంచి ఆలోచన. అట్లా సరే సరే అట్లయింది. సుధారాణి గారు మాట్లాడండి. ప్రశ్నే చాలా చక్కగా ఇప్పుడున్నటువంటి పాఠ్య ప్రణాళికలో ఏ విధంగా మార్పులు రావాలో చక్కగా సూచించినటువంటి రావి రంగారావు గారికి, తులసి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇందాక చెప్పారు ఉపాధ్యాయులకి అస్సలు తెలుగు అనేది ఎలా నేర్పించాలి అనేది తెలియడం లేదని. కనీసం పిల్లలు తమను తాము స్వపరిచయం చేసుకోవడం కూడా, నా పేరు ఇది, నేను 1వ తరగతి చదువుతున్నాను, అది కూడా బట్టి దీంట్లో చెప్తున్నారు సార్. అంటే విద్యార్థులు సహజ సిద్ధమైనటువంటి తెలుగుకి దూరం అయ్యారు. ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళు చెప్పడానికి కొంచెము వాళ్ళకి నేర్పించడంలో ఒక ఇది ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇకపోతే ఈ పాఠ్య ప్రణాళికలో తీసుకున్న వాళ్ళు ఇందాక మునిరత్నం నాయుడు గారు చెప్పారు, చాలా వరకు ఆచార్యులను. పద్మ గారు కొంచెం మ్యూట్ చేయరా? చాలా వరకు ఏం చేస్తారంటే విశ్వవిద్యాలయాల్లో వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పారు. కానీ ఈ పాఠ్య ప్రణాళికలో ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి బడిపంతులు, వాళ్ళకి ఇప్పుడు 70-80 ఏండ్లు ఉండవచ్చు, కానీ పాత పాటలు, ఇందాక భారతి గారు చెప్పారు, అవి పాత పాటలైనా కూడా విద్యార్థులకి అవి కొత్తవే అవుతాయి. కాబట్టి అటువంటి వారిని, వాళ్ళ అనుభవ సారాన్ని మనం తీసుకుంటే పాఠ్య ప్రణాళికను చక్కగా ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడే రీతిలో మనము ముందుకు తీసుకొని పోవచ్చని నా అభిప్రాయం. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ధన్యవాదాలు సుధారాణి గారు. తెలుగు పాఠ్య పుస్తక రూపకల్పన మార్గదర్శకాలు అనే అంశం మీద ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అంతర్జాల సదస్సులో డాక్టర్ రావి రంగారావు గారు, అదేవిధంగా డాక్టర్ తులసి భరత్ గారు ఇద్దరు మా ఆహ్వానాన్ని మన్నించి తమ సమయాన్ని కేటాయించి చాలా విపులంగా మాట్లాడి ఇంతటి చర్చ జరగడానికి అవకాశం కల్పించిన మీ ఇద్దరికీ మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో మరిన్ని సార్లు కూడా మిమ్మల్ని, మీ సేవలను ఉపయోగించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
కోదండరామయ్య గారికి, డాక్టర్ మృదుల గారికి, డాక్టర్ పద్మానాయుడు గారికి, సుధారాణి గారికి, అదేవిధంగా మా శిష్యుడు మృదుల గారికి, తర్వాత శివశంకర్ గారికి, అందరికీ పేరు పేరున, ఇంకా నాకు నాకు కనపడలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి మొదటి ఆదివారం, మూడో ఆదివారం ఇదే సమయానికి 7 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు సార్. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.